చాలాసార్లు ట్రూ స్టోరీ అని చెప్తారు. తెలుగులో అసలు మనకు అలవాటే లేదు ట్రూ స్టోరీస్ తీయటం అనేది. మీ సినిమాలో ఎంత వాస్తవం ఉంది, ఎంత కల్పన ఉంది? యాక్చువల్ ట్రూత్ని మరీ డిస్టార్ట్ చేయకుండా సినిమాకి కొంచెం ఎంగేజ్ చేయాలి కదా మ్యామ్. అఫ్ కోర్స్ చంపడము ఎవరు అక్కడ కాకపోతే దాంట్లో ముందు జరిగే కోపం వీటికి ఎన్నో రోజుల కోపం ఉంటుంది ఫ్రమ్ బోత్ సైడ్స్. కారం చేడు ఎందుకు పెట్టలేదు, మీరు ఫలానా వాళ్ళకి భయపడుతున్నారు. ఐ థింక్ సురేష్ ప్రొడక్షన్స్ మాట్లాడుతున్నారు అండ్ మీరు స్పిరిట్స్ తో డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ప్యూర్ బిజినెస్ మెన్. ఆఫ్ కోర్స్ యా, వాళ్ళకి ఒక సినిమా తీసుకెళ్తే నేను డిస్ట్రిబ్యూట్ చేపిస్తాం, నీ సక్సెస్ అవుతే ఇంత పర్సెంటేజ్. దే డోంట్ గెట్ ఇన్ టు ఇది మంచి సినిమానా పిచ్చి సినిమానా, వాళ్ళకి అసలు జీరో. ఎస్ బిజినెస్ మెన్, దీంతో మాకు డబ్బులు వస్తాయా రావా. ఇప్పుడున్న రియాక్షన్ కి అప్పుడున్న రియాక్షన్ కి మధ్యలో ఒక 30 years జరిగింది కదా. సో వాట్ వాస్ యువర్ రియాక్షన్ దెన్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? నా ఇమ్మీడియట్ అయితే మ్యామ్ వీళ్ళని అసలు రాళ్లతో కొట్టి ఊరేయాలి అంత కోపం ఉండేది. మనం ఏదైనా ఒక సినిమాతో కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నామంటే ఆ ఒక్క సినిమా రీజన్ కాకపోవచ్చు. ఒకసారి ఒక థాట్ గుర్తు వస్తుంది, దట్ థాట్ విల్ నాకు అప్పుడు ఒకసారి కొట్టాడు అందుకని నా కోపం, దెన్ యూ గో బ్యాక్ టు నాకు అప్పుడు. తెలుగులో అయితే చాలా పోయిటరీ వస్తుంది, రియల్లీ చాలా మంచి పోయిటరీ వస్తుంది. కొత్త పిల్లలు చాలా బాగా రాస్తున్నారు, కొత్త ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. ఎస్టాబ్లిష్ వాళ్ళతో అడ్వాంటేజ్ ఏంటంటే 2 things వస్తాయి మ్యామ్. ఒకటి కొంచెం మార్కెటింగ్ యూజ్ అవుతుంది ఫస్ట్. సెకండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దెర్ ఇస్ మినిమం గ్యారంటీడ్ క్వాలిటీ. ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెష్నెస్ వస్తుంది. అది ఇంకొకటి ఏంటంటే నార్మల్ టాయిలెట్స్ కూడా కాదు, they have been clogged for like 6 months or 1 year, the whole toilets, because it was an actual prison, but he was not scraping it properly. No, this is not how you scrape it. Then I showed him. సో మీరు టాయిలెట్ క్లీన్ చేసి చూపించి దాన్ని కంపు కొడుతున్న ఏరియాస్ చెంచ్ అసలు నార్మల్గా లేదు. బట్ ఈ ఏజ్లో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇది కూడా ప్రిజన్ మాన్యువల్లో ఈ క్యాస్ట్లో ఇది చేయొచ్చు ఇట్లా రాసుకున్నారు అని అంటే హౌ ఇన్సల్టింగ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దట్స్ ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ బ్లాక్ ఈ బెరాక్, ఈ కాస్ట్ వాళ్ళు ఇది బెరాక్. సో ఐమ్ లైక్ క్యాస్ట్ లేదు అని అంటారు అందరూ. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ మీద ప్రిజన్లో ఉంది వీళ్ళు వాళ్ళ మాన్యువల్లో తమిళనాడులో ఈ పర్టికులర్ కోడ్. ఈ జైల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సూపరింటెండెంట్స్ జైలర్స్, వాళ్ళలో చూసి ఒక్కళ్ళు మారినా చాలు. అసలు మా లాంటి వాళ్ళని కదిలించడం మాత్రం ఇది ఇస్ అన్ అమేజింగ్ ఎఫర్ట్. సెకండ్ థింగ్, ఫ్రమ్ టుమారో మేము వీళ్ళని వేరే యాంగిల్లో ట్రీట్ చేస్తాము. హలో ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్. చాలాసార్లు ఓటీటీలో ఇటువంటి ఒక ట్యాగ్ లైన్ కోసం మనం చూస్తాం, అంటే వాస్తవ కథల ఆధారంగా తీసే సినిమాలు. నాకైతే పర్సనల్గా అది చాలా ఇష్టం. అటువంటి ఒక తాజా చిత్రం 23. మన ఛానల్లో ఆల్రెడీ దానికి సంబంధించిన రివ్యూ చూసే ఉండుంటారు. మల్లేశం సినిమా మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసిన రాజ్కొండ ఇప్పుడు ఆ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. ఆయనతో మాట్లాడటం కోసం మనం ఈరోజు స్టూడియోకి వచ్చాము. నమస్తే అండి అండ్ గుడ్ మార్నింగ్. సో రాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఐ థింక్ బేస్డ్ ఆన్ కపుల్ ఆఫ్ ట్రూ స్టోరీస్, రైట్? ఒక మోర్ దాన్ వన్ ట్రూ స్టోరీ. ఎంత నిజం ఉంది ఇందులో? చాలాసార్లు ట్రూ స్టోరీ అని చెప్తారు. తెలుగులో అసలు మనకు అలవాటే లేదు ట్రూ స్టోరీస్ తీయటం అనేది. తీస్తే కూడా ఒక 10% మాత్రమే వాస్తవం ఉంటుంది, 90% కల్పన ఉంటుంది. మీ సినిమాలో ఎంత వాస్తవం ఉంది, ఎంత కల్పన ఉంది? మేము నిజం అనేది చాలా కష్టము తెలుసుకోవడం మేము, ఎందుకంటే అన్లెస్ మనం చూస్తే తప్ప, మనం చూస్తే కూడా అప్పుడప్పుడు మన బయాసెస్తో ఏం చూసినాం అనేది తెలియదు. ఒక జరుగుతుంది, మనం ఒక యాంగిల్లో చూస్తాం, అది కూడా అప్పుడప్పుడు నిజం కాదు. సో నేను మ్యాక్సిమం ఎంతవరకు అవుతాను అంతవరకు పబ్లిక్ డొమైన్లో ఉన్నవి. సో ఇప్పుడు వికీపీడియా ఒక ఆల్మోస్ట్ 80% వరకైనా కొంచెం యాక్యురేట్ అనుకోవచ్చు మ్యామ్, బికాస్ కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళు వస్తారు, హిస్టారియన్స్ వస్తారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చుండూరు కేసులో 20 మంది చంపేసిన వీళ్ళు అని రాస్తారు, బట్ మళ్ళీ వస్తారు కాదు న్యూస్ పేపర్ ఆర్టికల్ బట్టి కొంచెం వరకు ఏదో ర్యాండమ్ పేజ్ మీద రాంగ్ రాసినా పట్టించుకోరేమో, తెలియదు కదా ఇట్స్ ఫేమస్ అని. బట్ వన్స్ కొంచెము ఇంపార్టెంట్ టాపిక్స్లో అయితే అట్లీస్ట్ సమ్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ విత్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రూఫ్ సబ్మిట్ చేసి అది కాదు ఇది కాదని ఒక అట్లీస్ట్ 70-80% వరకైనా కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం వరకు నమ్మచ్చు. బట్ మోర్ దెన్ దట్ అప్పుడు న్యూస్ పేపర్స్ అనుకుందాం, బట్ ద న్యూస్ పేపర్స్ క్యాన్ బి బయాస్డ్, వాళ్ళు ఏం చెప్పాను అనేది. సరే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుదాం అనుకుందాం, వాళ్ళు ఆల్వేస్ దే విల్ గివ్ ఏ రోజీ పిక్చర్. విక్టిమ్స్ దగ్గర నుంచి అడిగినాం అనుకున్నాం, వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ కరెక్ట్ వస్తుంది. బట్ దాన్ని ఇంకా
ఎక్కువ చెప్తారా ఇది మ్యామ్. అందుకనే నిజము అనడమే తెలుసుకోవడం చాలా కష్టం అది. నెక్స్ట్ కేసు డాక్యుమెంట్స్ అనుకుందాం, అవి కొంచెం ఎక్కువ మోర్ యాక్యురేట్ ఉండాలనుకున్నాయి. బట్ అప్పుడు రికార్డ్ చేసేటప్పుడు ఇంకా కొంచెం రికార్డింగ్లో ఏమన్నా అయిందా. సో ఇది చాలా కాంప్లెక్స్. ఎందుకంటే ప్లస్ ఆ 90s లో జరిగినప్పుడు ఎగ్జాక్ట్ అప్పుడు ఇంటర్నెట్ లేదు, అది లేదు. ఇంటర్నెట్ ఉందనుకుందాం మేము అప్పుడు, సపోజ్ అప్పుడు కూడా ఒక సైడ్ ఒకరు రాస్తారు, ఒక సైడ్ రాస్తారు. ఇప్పుడు మనం 20-30 years తర్వాత చూస్తే ఏది నిజం అనేది. సో మ్యాక్సిమం రీసెర్చ్ చేసి ఎంతవరకు కరెక్ట్ చేయగలుగుతాను ఆబ్జెక్టివ్గా, నేను ఒక సైడ్ తీసుకోకుండా ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసినా మ్యామ్. ప్లస్ కొంచెం ఫిక్షన్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఉంది, ఏం మాట్లాడుకొని ఉంటారు అనేది మనం ఆ డీటెయిల్ వల్ల అడిగినా జరిగింది. సో ఆల్ దట్ పార్ట్ ఆఫ్ కోర్స్ 10-20% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఫిక్షన్. ఇంకా కొంచెము కొన్ని పార్ట్స్లలో ఆ యాక్చువల్ ట్రూత్ని మరీ డిస్టార్ట్ చేయకుండా సినిమాకి కొంచెము ఎంగేజ్ చేయాలి కదా మ్యామ్. సినిమాది ఫస్ట్ రూల్ ఏంటంటే ఒక 2 hours టైం ఇస్తారు ఎవరైనా, వాళ్ళని మనము కూర్చోబెట్టడము, ఎంగేజ్ చేయడం, బికాస్ దే హావ్ గివెన్ ఎ వాల్యుబుల్ టైం. ఆ ఎంగేజ్ చేయడానికి కొంచెం సినిమాటిక్ ఎలిమెంట్స్ లాగా పెట్టడం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డ్రామా ఇన్హెరెంట్ ఇన్ దీ స్టోరీస్ దట్ నేను దాన్ని డిస్టార్ట్ చేసే అవసరం కూడా అంత రాలేదు. సో ఐ వుడ్ సే లైక్ 80% is exactly the way that it happened and 20% is కొంచెం ఫిక్షన్ యాడ్ చేయడం. ఇప్పుడు చుండుతుంది మ్యామ్. ఇప్పుడు వికీపీడియాలో అయినా అప్పుడు ఇంటర్వ్యూస్ చదివినప్పుడు ఇది థియేటర్లో కాలు తగిలింది దాన్ని బట్టి, కానీ నేను అక్కడ నుంచి స్టార్ట్ చేసిన. బట్ ఇంకా ముందు పోతే మ్యామ్ బోత్ సైడ్స్కి ఒకటి ఉంటుంది స్టోరీ, అండ్ మనం రైట్ రాంగ్ అని సరిగ్గా జడ్జ్ కూడా చేయలేము. అఫ్ కోర్స్ చంపడము ఎవరు అక్కడ, కాకపోతే దానికన్నా ముందు జరిగే కోపం వీటికి ఎన్నో రోజుల కోపం ఉంటుంది ఫ్రమ్ బోత్ సైడ్స్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకుంటున్నారు అనుకుందాం, ఒక న్యాచురల్ టెండెన్సీనే వీళ్ళేంటి మొన్నటి వరకు ఇట్లా ఉన్నారు, ఇట్లా ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది. మా ముందు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అట్లా. రైట్ రాంగ్ హూ ఆర్ విత్ దీస్ ఆర్ న్యాచురల్ ఎమోషన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రాంగ్, బట్ కెన్ ఐ అండర్స్టాండ్ వై ఇట్ హ్యాపెన్స్? ఐ కెన్ అండర్స్టాండ్. సడన్ గా వీళ్ళేది మా ముందు వాళ్ళు కూడా వీళ్ళు ఎవరు రాసలు మమ్మల్ని. సో అక్కడ నుంచి స్టార్ట్. ఇఫ్ హ్యావ్ టు గెస్ మ్యామ్, నేను అక్కడ ఉండలేదు చేయలేదు, ఇట్స్ ఎ న్యూట్రల్ పర్సన్. ఇఫ్ హ్యావ్ టు గెస్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యుకుంటూ ద ట్రిగరింగ్ పాయింట్ ఇస్ దిస్. కానీ మనకి 2 hours ఇప్పుడు దాన్ని రీసెర్చ్ చేసి చెప్పే ఉన్నది కదా మ్యామ్. మనం ఎందుకున్నది ఆ రోజు ఏమైంది థియేటర్లో, అక్కడ నుంచి ఏంటి క్లోజ్ టు వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్. బట్ ఇట్ టుక్ లిటిల్ బిట్ మోర్ ప్రికాషన్ టు నాట్ మేక్ ఇట్ టూ గోరీ అండ్ అంటే ఇప్పుడు ఆ అంశాలు ఆల్రెడీ అన్ప్లెజెంట్ ఇవి. ఇప్పుడు దాన్ని ఏ సైడ్ని కూడా ఎక్కువ రెచ్చగొట్టకుండా, బట్ బోత్ సైడ్స్ చూస్తే ఇది కరెక్టే కదా అని అనుకోవాలి. అంటే ఇప్పుడు విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఇంకా ఇంతకన్నా చాలా ఘోరం చేసింది, బట్ అట్లీస్ట్ ఈ మాత్రమే ఒకరు చెప్పాను అనుకోవాలి. సపోజ్ ఇట్ సైడ్ నుంచి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మూవీ చూస్తున్నా, లేకపోతే వాళ్ళు చేసిన వాళ్ళు చూసినా కూడా ఇది రాంగే కదా అని అనిపించేది. కానీ వాళ్ళని ఇప్పుడు రెచ్చగొట్టి డైలాగ్స్ని దాన్ని ఇంకా చేసి ఐ డోంట్ వాంట్ టు మిల్క్ దిస్ ఆర్ బికాస్ ఇట్స్ సచ్ ఎ సెన్సిటివ్. ఇది ఆల్రెడీ ఇంత డివిజన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో దీంతో బోత్ సైడ్స్, ఎస్పెషలీ ద పర్పెట్రేటర్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే వర్ దేర్ అన్న, అరే ఇంత తప్పు కదా, మనం ఈ ముందు ఏమైనా కారణాలు ఉండొచ్చు అనేది ఒకటి రావడమే నా ఇంటెంట్ అక్కడ. కానీ ఒక డైలాగ్ లాగైనా ఇటు సైడ్ రావడమే అది ఇంటెంట్. అంతేగాని ఉన్నది హేట్రెడ్ ఇంకా దాన్ని పెంచి దాన్ని ఎగ్జాజరేట్ చేసి దట్ వాస్ నెవర్ ద ఇంటెంట్. దట్ ఐ కెన్ సే అండి. నేను చూశాను కాబట్టి సినిమా ఇట్ ఈస్ వెరీ సటిల్ అండ్ సెన్సిటివ్. అంటే ఇలాంటి జనరల్గా తెలుగులో మనకు ఒక టెండెన్సీ ఏముంటుందంటే ఇలాంటి సినిమాలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఒక థియరీని లౌడ్గా డైలాగ్స్లో చెప్పడం ఉంటుంది. I don't think there's any such dialogues. ఒకటి రెండు చోట్ల 4-5 scenes ఎక్కడైతే కొంచెం ఎమోషనల్ గా ఛాన్స్ ఉందో, బట్ అదర్వైజ్ వెరీ సటిల్ గా ఉంది. సో మీరు చుండూరు గురించి మాట్లాడారు కాబట్టి ఈ సినిమాలో ఒక వాస్తవ కథ కాదు, 3 వాస్తవ కథలు. ప్రధానంగా ఇది చిలకలూరిపేట బస్ దహనం కేసులో నిందితులు ప్రొటాగనిస్టులుగా ఈ సినిమా తీశారు మీరు. అండ్ దేర్ ఆర్ 2 అదర్, ఒకటి చుండూరు, ఇంకొకటి జూబ్లీ హిల్స్. మీరు అన్నట్టు 90% ఆఫ్ ద ఫిల్మ్
ఈ 1993 చిలుకలూరిపేట బస్ బర్నింగ్ ఇన్సిడెంట్. అవును. వీళ్ళు బస్ కన్నా ముందేంటి, బస్ ఏం చేశారు, ఆ తర్వాత తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ విక్టిమ్స్ సైడ్ నుంచి వాళ్ళ ఒపీనియన్ ఏంటి ఇది. దానికన్నా ముందు ఒక 5-10 minutes చుండూరు ఇన్సిడెంట్ ఏం జరిగింది, తర్వాత దీంట్లో మధ్యలో వీళ్ళు ఉన్నప్పుడే 97లో వీళ్ళు వస్తారు, 7-8 years ఉండేసి వెళ్ళిపోతారు. ఇది మనం ఆ రెండు జస్ట్ ఏంటంటే మ్యామ్ జస్ట్ షో ద కాంట్రాస్ట్. Yeah. ఇది 93 చేసింది, ఫస్ట్ దోపిడీ చేద్దామనే థాటే, దట్స్ ఎ వెరీ క్రిమినల్ థాట్. అవును. ఓకే, డబ్బులే కాదు కదా, ద ప్యాసింజర్స్ విల్ బి ఇన్ ట్రామా. తర్వాత కూడా వీళ్ళు ఏమనుకుంటారు, ఆమె డబ్బులు తీసేసుకొని, నో నో నో, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ట్రామా దట్ దే ఇన్ఫ్లిక్ట్. అవును. ఇప్పుడు ఆ పిల్లలు ఉంటారు, లేడీస్ ఉంటారు, ఇంకా జెంట్స్ ఉంటారు, వీళ్ళంతా తర్వాత ఎప్పుడైనా బస్సులో ఉన్నా కూడా వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది, ఎవడైనా దొంగతనం. వస్తున్నాడు అదే కదా. దానికి ఎవరు, దెర్ ఇస్ సో మచ్ మోర్. దొంగతనం అంటే జస్ట్ రాత్రిపూట ఒక బస్సులో, ఐ ట్రావెల్డ్ ఆల్ మై లైఫ్ ఇన్ బస్సెస్. బస్సులో పడుకుంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు లేస్తే ఇక్కడికి వస్తాం అనుకుంటాం, లోపల ఇల్లు పెట్రోల్ వేసి కలుస్తారా, ఇంకెవడు రావచ్చు దొంగతనం చేసి వచ్చి అనే అట్మాస్ఫియర్ లేకపోయినా వన్ ఇన్సిడెంట్ ఇట్ సెల్ఫ్ విల్ స్కార్ దెమ్ ఫర్ లైఫ్. ఫర్ లైఫ్. ట్రూ. అవును. సో ఇది ఒక పెద్ద శిక్ష, పెద్ద తప్పు. తప్పు. దానికి పెద్ద శిక్ష పడాలి ఓన్లీ దొంగతనం కోసమే. ఎందుకంటే దొంగతనం తీసే స్టైల్ కూడా కదండి. రాత్రి పూట వచ్చి సపోజ్ 23 మంది చనిపోలేదు అనుకుందాం, బట్ ద సర్కమ్స్టాన్సెస్ సి నైట్ టైం, లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాట్స్ సో ఇట్స్ నాట్ జస్ట్ ద మనీ ఫ్యాక్టర్. వై ఓన్లీ లేడీస్, పిల్లలు అండి, మెన్ ఆల్సో, రైట్? మెన్ అందరికి భయం ఉంటుంది, అందరికి ఒక పిల్లలకి కొంచెం ఎక్కువ స్కార్స్ ఉంటాయి. ట్రూ. ట్రూ. సో మొగల వాళ్ళకి కూడా వాడికి ఇప్పుడు ఎక్కడ చూసినా కొంచెం వాడి ఇంటెన్సిటీ కొంచెం తగ్గొచ్చు కానీ- ఆ పిల్లల కన్నా. అది కూడా ఒక డౌట్ వస్తుంది, ఇది ఇప్పుడు వీడు దొంగలాగా ఉన్నాడా, ఇప్పుడు పెట్రోల్ వేస్తాడా, ఇవన్నీ వాడు పడుకున్నప్పుడు నైట్ మేర్స్ వస్తాయి. నైట్ మేర్స్ ఉంటాయి. అవును. ట్రూ. సో ద వే దట్ ద రాబరీ, నార్మల్ దొంగతనం థెఫ్ట్ కి దీనికి చాలా, రాబరీ ఈజ్ మచ్ డివైడెడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ వెన్ దే డిడ్. అవును. సో దానికి చాలా పెద్ద శిక్ష పడాలి. నువ్వు తెలిసి చేసినావు, తెలియదు చేయను, నువ్వు పెట్రోల్ పట్టుకొని లోపలికి వెళ్ళినప్పుడే యు నో యు ఆర్ క్యారింగ్ ఎ బాంబ్ అండ్ దిస్ బాంబ్ మైట్ కిల్ ద హోల్ బస్. అవును. నువ్వు స్ప్రింకిల్ చేసినావు, దాన్ని బెదిరిస్తాను. అండ్ ఇప్పుడు వర్షన్ కూడా మనకు తెలియదు మ్యామ్. అవును. ఇప్పుడు వీళ్ళ సైడ్ నుంచి అది యాక్సిడెంట్ అని అంటారు. అండ్ ఐ మీన్ ఇఫ్ యూ జస్ట్ హ్యావ్ టు ఒక లాజికల్గా ఆలోచిస్తే, వీళ్ళందరినీ కావాలని కాల్ చేసి చంపుదాం అనేది ఉందా అంటే, నిజం ఐ డోంట్ నో వాట్ ఇస్ ఇన్ దేర్ మైండ్స్. ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే తమకు తెలియని ఒక 20 మందిని వాళ్ళకి ఏ సంబంధం కారణం లేదు. లేకుండా చంపాలని ఎవరు అనుకోరు. జస్ట్ లాజికల్ గా అంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని ఆలోచిస్తారు. అవును, అవును. సెకండ్ ఏంటంటే, ఆ గొడవలో యాక్సిడెంట్ చేసేసి బెదిరియడానికో దేనికో అయిందని అనుకుందాం మేము. బట్ ఒక ఈ 50 మనం ఇప్పుడు లాజికల్ గా సపోజ్ ఇఫ్ ఐఎమ్ వెరీ ఆబ్జెక్టివ్ ఐ షుడ్ సే, వీళ్ళు కావాలని చంపడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది, 50 ఉంది. మేబీ మిస్టేక్కి 50 అని ఆలోచిస్తేనే నేను ఆబ్జెక్టివ్ మ్యామ్. కాదు అసలు వీళ్ళు కాదు, వీళ్ళు చేయలేదు అని అంటే, నేను లేను కాబట్టి ఇటు సైడ్ తీసుకోవడం కూడా రాంగ్ అవుతుంది. ఓకే. ఒక 1% ఇది వీళ్ళు కాకపోవచ్చు అనుకోవడానికి ఏంటంటే, కేస్ ఫైల్స్ లో కూడా ద బ్యాక్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద విక్టిమ్, వన్ ఆఫ్ ద పర్పెట్రేటర్, వాళ్ళిద్దరిట్లో ఒకరిని మొత్తం కాలిపోయింది వీపు. అవును. ఆ ఒక్కదానికి ఆ కేసు జరిగినప్పుడు మేబీ యాక్సిడెంట్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంది. నేను సపోజ్ బికాస్ ఐ వాస్ థింకింగ్ రైట్, నేను పెట్రోల్ పోసి వీళ్ళని చంపేద్దాము అని అనుకుంటే, నేను కొంచెం దూరం నుంచి చంపేసి వెళ్ళిపోతుంది. నాకు కూడా తెలుసు పెట్రోల్ ఈస్ ఇన్ఫ్లేమబుల్ అని. అవును. ఓకే, వీళ్ళు ఏమంటారంటే, మాకు ఇన్ఫ్లేమబుల్ తెలుసు కానీ అంత తెలియదు కాబట్టి మేము బెదిరిద్దాం కొంచెం అని అనుకున్నాం అనుకుంటారు. బట్ అట్లా కొంచెమైనా పెద్దమైనా ఇఫ్ ఐ వర్ దేర్, దూరం నుంచి వేసేసి చంపేసి వెళ్ళిపోతా. సో దానికి నేను వాళ్ళ వర్షన్ ఆఫ్ యాక్సిడెంట్కి కావచ్చు అని అన్నా. అందుకని నేను మూవీలో నేనేం చూపించలేదు మ్యామ్, బికాస్ దెన్ ఐ విల్ బి టెల్లింగ్ దట్ యాక్సిడెంటా కాదా. ఐ టుక్ ఇట్ టు బెదిరించి నేను వేసేస్తా అన్నాడు, ఆ తర్వాత మనకు తెలియదు అనేది. బికాస్ వెన్ వీ డోంట్ నో ద ట్రూత్, లెట్స్ జస్ట్ లీవ్ ఇట్ ఎట్ దేర్. అండ్ ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా 23 మంది ప్రాణాలు పోయినాయి, అండ్ దే ఆర్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఈ రెండింటికి కలిసి ఒక పెద్ద శిక్ష వేయాలి, రైట్? బట్ దానికన్నా ముందు మనం చిన్నగా చుండు టచ్ చేసినాం ఈ మూవీలో, జస్ట్ టు షో ద కాంట్రాస్ట్. బికాస్ ఇట్స్ జస్ట్ 2 years బిఫోర్ ఇట్. 91లో చుండు జరిగింది, 93లో ఇది జరిగింది. సో 91లో ఇది అయినప్పుడు ద ఇంటెంట్ వాస్ దట్ టు కిల్, వాట్ ఎవర్ ద రీజన్స్. వీళ్ళు మాకన్నా ఎక్కువైపోయినారు రావాలి, వాట్ ఎవర్ ద రీజన్స్, ఏదో అటు ఇటు జరిగినాయేమో. అండ్ దెన్ ద ఫైనల్ థింగ్ వాస్ ద థియేటర్. అండ్ నౌ దెర్ ఇస్ అ ప్లాన్, ఇంతమందిని చంపుతాము. సో కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. 97లో నువ్వు బాంబు వేస్తే ఇక్కడ ఎంతమంది చనిపోతారు నీకు తెలియదా?
తెలిసి కూడా ఏం పర్వాలేదు, ఇంతమంది చనిపోయినా ఏం పర్వాలేదు, మేము చంపుతాం అని ఇంటెంట్ వాస్ దేర్, యువర్ వెరీ క్లియర్. అవును. సో దీనికి ఇంత పెద్ద శిక్ష పడాలి వీళ్ళిద్దరికి, కానీ ఈ రెండిట్లో వీళ్ళకన్నా సేమ్ అయినా పడాలి, అట్లీస్ట్ వీళ్ళకన్నా ఎక్కువైనా పడాలి. అవును. సో ద కాంట్రాస్ట్ దట్ రెండిట్లో వీళ్ళకి లైఫ్ పడితే హైకోర్టులో వెళ్ళిపోయింది. ద రీజన్స్ ఆర్ టైమ్ ఆఫ్ ప్లేస్ తెలియదు, ద ప్లేస్ సమ్ ఐ డోంట్ నో మ్యామ్, ఆ కేసు ఇట్ వాస్ వెరీ సిల్లీ. Yeah. అండ్ ఇటువైపు గవర్నమెంట్ జియో ఇచ్చింది అవును. బయటికి బయటికి వెళ్ళమని సత్ప్రవర్తన కింద. సో ద కాంట్రాస్ట్ కే ఆ రెండు వాడడం, బట్ అదర్వైజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెలవెంట్ టు ద స్టోరీ. ఇట్స్ అబౌట్ దీస్ టూ పీపుల్ హూ ఆర్ ఇన్ లవ్ అండ్ వాట్ హ్యాపెన్స్ అండ్ ఇది అనేది ద జెనరిక్ ద స్టోరీ. నన్ను తీసిన తర్వాత కామెంట్స్ లో రాస్తారు, నువ్వు కారం చేయడం ఎందుకు టచ్ చేయలేదు, వాళ్ళు ఇప్పుడు ఫిల్మ్స్ వీటిలలో వాళ్ళు మోర్ డామినేట్ నీ సినిమా రిలీజ్ కాదని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, సోషల్ మీడియాలో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ థాట్, ఒక క్వశ్చన్. వాళ్ళు కూడా కావచ్చా కాకముందే నువ్వు కావచ్చా అని కూడా అడిగారు చాలా మంది, అవును అని డిక్లేర్ చేసేస్తారు. నేను ఒకటే ఏంటి మ్యామ్, ఇప్పుడు నేను చుండూరు గురించి చెప్పినప్పుడు సపోజ్ కారం చేయడం చెప్పాలంటే నేను ఎందుకు భయపడతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి భయపడేది ఉంటే ఇది కూడా పెట్టా కదా. నాకేంటంటే ఫస్ట్ హాఫ్ లో ఈ వీళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు, కానీ ఇంకొక దాంట్లో జరగలేదన్న నాకు ఒక ఇన్సిడెంట్ కావాలి. సో ఐ వాంట్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ చుండూరు ఎందుకు ఉన్నానంటే 2 years ముందు ఉంది కాబట్టి మోర్ రెలవెంట్ అది. కారం చెడు వాస్ లిటిల్ బిట్ బిఫోర్ దాట్. సో ఒకటి తీసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 10 examples చెప్పినా సేమే అక్కడ. నేను 10 చెప్పక్కర్లే, నువ్వు ఎందుకు చెప్పలేదు కొంతమంది అక్కడ చంపుతూ ఉంటారు ఈ కామెంట్స్ వీటిలలో. తర్వాత అప్పుడప్పుడు ఆడియన్స్ కి సెకండ్ హాఫ్ అక్కడ మర్చిపోతారు. సో ఇంకేమన్నా కేసు ఉందా వీళ్ళ జర్నీలో వేర్ పీపుల్ హ్యావ్ ఎస్కేప్డ్ అనే దాంట్లో మనం సెకండ్ హాఫ్ లో రాగానే అరే వీళ్ళు లోపల ఉన్నారు, అప్పుడు ఇంకొకరు వచ్చి వాళ్ళ ముందే వచ్చి వాళ్ళ ముందే వెళ్ళిపోయినారు అనేది సెకండ్ టైం రీటరేట్ చేయడానికి. ఇప్పుడు అక్కడ ఇంకా 10 cases ఉండొచ్చు, ఎవరైనా నువ్వు ఆ కేసు పట్టుకోలేదు అని అంటే ఒక మంచి ఒక కాంట్రాస్ట్ చేయడానికి ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ కావాలి. సెకండ్ హాఫ్ లో ఒకటి వచ్చేసిన తర్వాత నాకు మిగతా అదే. సో వెన్ పీపుల్ సే నువ్వు అది పెట్టలేదు వాళ్ళకి భయపడిపోయారు, నాకేం the truth the way it is I tried to portray, so why will I fear someone actually else? There's some interesting thing దీని వెనకండి. ఆయన కారం చేయడం ఎందుకు పెట్టలేదు, మీరు ఫలానా వాళ్ళకి భయపడుతున్నారా? ఐ థింక్ సురేష్ ప్రొడక్షన్స్ మాట్లాడుతున్నారు అండ్ మీరు స్పిరిట్స్ తో డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి. బట్ ఇంట్రెస్టింగ్లీ సురేష్ ప్రొడక్షన్స్ కారం చేయడం ఇన్సిడెంట్ మీద సినిమా తీసిందండి. ఎగ్జాక్ట్ లీడర్ లో జయం మనదేరా లీడర్ లో కూడా ప్రస్థానం ఉంటుంది. లీడర్ లో కూడా ఉంటుంది. బట్ వాళ్ళు ఒక సినిమా చేశారండి, శంకర్ డైరెక్షన్ లో వచ్చింది సినిమా. అది కంప్లీట్లీ అని కారం చేయడం ఇన్సిడెంట్. సో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళు చెప్పేశారు బేసికల్లీ. వాళ్ళే చెప్పేసుకున్నారు. నేను ఎందుకు భయపడుతున్నాను చెప్పడం రీజన్ ఏంటంటే, పర్సనలీ ఐ హావ్ నో క్లూ అబౌట్ ద వాళ్ళ లోపల నుంచి ఐడియాలజీ ఏంటి అనేది నాకు తెలియదు మ్యామ్. బట్ దే ప్యూర్ బిజినెస్ మెన్. వాళ్ళకి ఒక సినిమా తీసుకెళ్తే నేను డిస్ట్రిబ్యూట్ చేపిస్తాం, నీ సక్సెస్ అవుతే ఇంత పర్సెంటేజ్. దే డోంట్ గెట్ ఇన్ టు ఇది మంచి సినిమానా పిచ్చి సినిమానా, వాళ్ళకి అసలు జీరో. యాజ్ ఎ బిజినెస్ మెన్ దీంతో మాకు డబ్బులు వస్తాయా రావాలి. నేను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నాకు మలేషియాకి మంచిగా చేసి పెట్టిండ్రు కాబట్టి. ఇది ఫిలిం తర్వాత మ్యామ్, ఫిలిం తర్వాత వస్తుంది. నేను ఎవరి దగ్గరికి వెళ్తే నేను అందరిని అడిగి ఇక్కడ కొంచెం ప్రిఫరెన్స్ ఎందుకుంటానంటే వాళ్ళకి దానికన్నా ముందు మంచిగా చేసి పెట్టిండ్రు కాబట్టి. నేనేంటంటే ఫస్ట్ రిలేషన్షిప్ కి వెళ్తాం మ్యామ్, జస్ట్ బికాస్ దేర్ ఇస్ ఎ ర్యాపో. నాట్ దట్ హీ నోస్ మీ ఆర్ ఈస్ ఫ్రెండ్లీ ఆర్ సంథింగ్. సో ఆఫీస్ లో నాకు పరిచయం ఉంది కాబట్టి వెళ్తాను. ఇప్పుడు స్పిరిట్ లో కూడా ఐ నెవర్ మెట్. ఇప్పుడు రానా హెస్ నాట్ ప్రమోటెడ్ దిస్ బికాస్ హీ డిడ్ంట్ లైక్ ద vibe of the film and all that. But that's not because of his personal biases against మీరు క్యాచ్ చూపించారు అది అని కాదు. It's purely he has some taste. దానికి సంబంధించి ఉంటే విల్ ప్రమోట్ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు మిగతా వాళ్ళు నేను దానికోసం దీనికోసం అని అంటే ఈ మూవీకి వాళ్ళు నాకు సపోర్ట్ కూడా చేయలేదు, హాని కూడా చేయలేదు, హెల్ప్ చేసి పెట్టింది థియేటర్స్ ఇవ్వడానికి. అండ్ దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్, దట్స్ ఆల్. అందుకని వీళ్ళకి భయపడి నేను ఒక ఇన్సిడెంట్, బట్ దట్స్ హౌ మీరు ఎంత ఆబ్జెక్టివ్ ఉన్న దీస్ థింగ్స్ కమ్ బికాస్ దే డోంట్ నో యు. ఏదైనా Yeah. So I think people should know you
Yeah. ట్రై టు బి ఆబ్జెక్టివ్. Yeah. అఫ్ కోర్స్ కొంచెము ఎంత ఆబ్జెక్టివ్గా ఉన్నా మ్యామ్, ఒక పర్టికులర్ మనము లెట్స్ ట్రై టు బి ఆబ్జెక్టివ్ ఉన్నా బయాసెస్ కొంచెం వరకు అయితే క్రీపిన్ అయిపోతుంది తెలియకుండానే. ఇప్పుడు నేను బయట నుంచి చూస్తేనే దెర్ ఇస్ అ ఛాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా నడుస్తుంది అనుకోండి మేము క్రికెట్లో, నేను ఎంత ఆబ్జెక్టివ్గా చూద్దాం అనుకున్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే బాగుంటుందేమో అనేది, అది ఇట్స్ ఎ హ్యూమన్ సైకాలజీ టు సైడ్ విత్ ద అండర్ డాగ్ అనేది. బట్ దట్స్ ఆల్సో ఎ బయాస్. సో దట్ can it creep in here? Absolutely, there is a chance. But Mali, I try to check myself and try to come out. But even for the good part, there is a bias sometimes. మనుషులందరిలో అది ఉంటుందండి. అండర్ డాగ్ వైపు నిలబడడం అనేది అది common. అండర్ డాగ్ లేచి నిలబడాలి అనే ఒక కోరిక కూడా కమ్ బ్యాక్ టు ద ఫిలిం అండి. సో ఇలాంటి ఫిలిమ్స్ చేసినప్పుడు జనరల్గా విక్టిమ్ సైడ్ స్టోరీసే ఉంటాయి ఎప్పుడు. బట్ మీరు కంప్లీట్గా డిఫరెంట్ సైడ్, పర్పెట్రేటర్ సైడ్ నుంచి స్టోరీ చెప్పారు. ఐ థింక్ దిస్ నెవర్ హ్యాపెన్ ఇన్ తెలుగు, ఐ గెస్. ఎప్పుడు జరగలేదు తెలుగులో. అండ్ వరల్డ్ సినిమాలో కూడా చాలా తక్కువ. వరల్డ్ సినిమాలో ఉంది, నేను లేదని చెప్పట్లేదు, బట్ చాలా తక్కువ మంది పర్పెట్రేటర్ వైపు నుంచి స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే అటు నుంచి కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఒక రేపిస్ట్ నేను రేపు ఎందుకు చేశాను అని చెప్పి వాడిని కన్విన్స్ చేయించడం అనేది ఆడియన్స్తో కష్టం. అండ్ ప్రొటగనిస్ట్ తోటి ట్రావెల్ చేయడం కూడా కష్టం. దట్స్ అ బిగ్ ఛాలెంజ్. వై డిడ్ యూ చూస్ దాట్? ఎందుకంటే మ్యామ్, నేను కాలేజీలో ఉన్నప్పుడు లక్కీగా నాకు ఈ క్యాస్ట్ ప్రెజుడిసెస్ అదృష్టం అది లేదు. కాకపోతే వేరే పర్టిక్యులర్ ఇది ఐడియాలజీస్ కానీ అవి కానీ ఉండేవి మేము అప్పుడు. అండ్ ఐ యూస్ టు థింక్ నేను చాలా ఐడియలిస్టిక్ని, నేను నా ఐడియాలజీ సూపర్, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అసలు ఇదే లేదు అదే లేదు అన్నట్టు. ఐ వాస్ లైక్ డిల్యూషనల్. అందరూ లైక్ ఎవ్రీ అదర్ యంగ్ మ్యాన్, ఎస్పెషల్లీ ఆ ఏజ్ లో. హార్డ్లీ లైక్ 17-18 when I entered college. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కాలేజీలో ఉన్నా. వాట్ వాస్ యువర్ రియాక్షన్ దెన్? అండ్ ఐ థింక్ ఇప్పుడున్న రియాక్షన్కి అప్పుడున్న రియాక్షన్కి మధ్యలో ఒక 30 years జరిగింది కదా. సో వాట్ వాస్ యువర్ రియాక్షన్ దెన్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు? నా ఇమీడియట్ అయితే మ్యామ్, వీళ్ళని అసలు రాళ్లతో కొట్టి ఊరేయాలి అంత కోపం ఉండేది. అసలు హౌ కెన్ దీస్ గైస్ డూ ఇట్? ఓకే. అండ్ కొన్ని బయాసెస్ ఉన్నాయి అంటే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. అంటే అప్పుడు కూడా ఈ ఎక్స్ట్రీమ్ యాంగర్ రావడానికి కూడా దేర్ కుడ్ బి బయాసెస్. అప్పుడు తెలియకుండానో తెలుసో ఇది ఉంటుంది. బట్ ఈవెన్ జనరల్ పర్సన్ లాగా న్యాచురల్గా ఆలోచించినా కూడా ఐ వాస్ లైక్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. బట్ అప్పటి నుంచి మ్యామ్ దెన్ ఒక రోజులో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కాదు. ఇట్ టుక్ మీ లాంగ్ టైమ్ టు కమ్ అవుట్ ఆఫ్. అప్పటి వరకు ఏంటంటే నాకు వాట్ వాస్ ఫెడ్ టు మీ, నాకు మా ఇంట్లో పేరెంటింగ్, నా సొసైటీ ఎక్కడ పెరిగినా, నాకు ఫ్రెండ్స్, మై వాట్ ఎవర్ ద మీడియా ఐ చోస్ టు రీడ్ అండ్ ఎవ్రీథింగ్, దట్ those were my thoughts coming out at that age, plus obviously the hormonal these things, and then the PFC, the prefrontal cortex, not fully developed. ఈ కాంబినేషన్స్ తోటి ఐ వాస్ ఎ వెరీ ఒక మూర్ఖుడు అనుకోవచ్చు ఈజీగా. ఒక లైక్ స్టూపిడ్ గా, లైక్ who thinks he's like idealistic but he's flawed in every other way, right? And then in that sequence ఒక 3-4 mistakes జరిగినాయి మ్యామ్. లైక్ I sometimes గుర్తు చేసినప్పుడు I cringe at it, like how I say that's so stupid. But then I forgive myself because we have to move on in life. And అది కొంచెం irritant అనిపిస్తుంది. So that's why I generally don't visit that phase where I made all this 3-4. That's the time I made. And but how I console myself is, కొంతమంది అప్పుడు ఉండి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు కదా. అట్లీస్ట్ ఇట్స్ నాట్ దట్ నేను చాలా పెద్ద ఇదైపోయిందని, బట్ అట్లీస్ట్ లెట్స్ సే ఒక 10%, 20% నుంచి ఒక 40-50కి ఐమ్ ఏబుల్ టు అట్లీస్ట్ ఆ తర్వాత ఐ వాస్ ఏబుల్ టు ఐడెంటిఫై మై ఫ్లాస్ అండ్ కొంచెం తగ్గించడానికి ఆ డైరెక్షన్లో వెళ్ళాను కదా. పీపుల్ హు ఆర్ దేర్ అండ్ ఐదర్ దే ఆర్ దేర్ ద సేమ్ వే ఆర్ దే హావ్ బికమ్ వర్స్. వాళ్ళని చూస్తే మళ్ళీ నాట్ బ్యాడ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాకపోతే అండ్ దట్స్ వన్ రీజన్
అప్పుడు అండ్ వి గ్రో ఎస్ పీపుల్ కదండి కొంచెమైనా, బికాస్ దర్ ఇస్ సో మెనీ అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ రైట్. న్యాచురలీ యుల్ బికమ్ వైజర్ అండ్ లైఫ్ చాలా గుణపాఠాలు నేర్పిస్తుంది. అండ్ మనం మెల్లమెల్లగా మనకి ఇన్ని ఫ్లాస్ ఉన్నాయి మనలో అనేది ఒకటి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ కొంచెము లిటరేచర్ కొంచెం చదువుతాము, అప్పుడే దాంతోనే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే అరే ఈ యాంగిల్ నుంచి వీడు కూడా కరెక్టే అనిపిస్తున్నాడు. అట్లాంటి ఆథర్స్ చదివినప్పుడు మన థాట్ ప్రాసెస్ కూడా దెర్ కెన్ హౌ మెనీ డిఫరెంట్ యాంగిల్స్ వీ కెన్ లుక్ ఎట్ సంథింగ్ అండ్ విల్ ట్రై టు బి లెస్ జడ్జ్మెంటల్. అరే వీడికి తప్పే కానీ కొంచెం నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావు ఎందుకు, బికాస్ ఈస్ హ్యూమన్ ఎండ్ ఆఫ్ ద డే. మనకెన్ని స్ట్రెంగ్స్ ఫ్లాస్ ఉన్నాయి, వాడికి కూడా అన్ని స్ట్రెంగ్స్ ఫ్లాస్ ఉంటాయి, ఎక్కువ తక్కువ. దెన్ నెక్స్ట్ కొంచెం వరల్డ్ సినిమా చదువుతాము, నెక్స్ట్ కొంచెము మంచి కంపెనీలో వెళ్ళినప్పుడు స్లోగా మనము మారుకుంటూ వస్తాము. సో నాకు ఆ తప్పులు నేను చేసిన టైంలో కాబట్టి ఆ ఏజ్లో చేసే తప్పుల వాళ్ళకి ఐఎమ్ వెరీ ఎంపెథెటిక్ టువర్డ్స్ దెమ్. ఎందుకంటే నేను చేసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు, అదృష్టంతో ఇక్కడికి వచ్చిన. మేము ఆ ఏజ్లో ఆ స్టూపిడిటీలో అండ్ ఇట్ హ్యాపెన్ విత్ అదర్ పీపుల్. నాకు కూడా అదృష్టం బాగాలేకుండా ఆ ఫైటింగ్ వీటిలలో కానీ ఎవరిదైనా తలపగలవచ్చు ఇంకేమో సంథింగ్ అది వచ్చుంటే ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ప్రిజన్. రైట్. సరే ఛాన్సెస్ 10% ఉండేనా, 20 వదిలేద్దాం, బట్ దేర్ వాస్ ఎ ఛాన్స్ 1% అనుకుందాం. సో దట్స్ వై ఐ హావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అండ్ ఐ ఎంపథైజ్ టు ఫర్ పీపుల్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ దే గో టు ప్రిజన్. నేను ఒక రిలీఫ్ ఉంటుంది అమ్మ అటు వెళ్ళలేదని, కానీ వెళ్ళిన వాళ్ళది కొంచెము ఒక అరే ఐ విష్ దే రిఫార్మ్ అండ్ దే కమ్ అవుట్ అనేది. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దెమ్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్. No, I understand. No, just you don't need to justify also. That's when I am ఏమంటున్నానంటే పర్పెట్రేటర్ వైపు నుంచి కథ చెప్పడమే పెద్ద సాహసం అండి. దానికి ఎంత కష్టపడాలో ఐ అండర్స్టాండ్, నాకు అర్థం కూడా అవుతుంది. ఇంకొకటి యాడ్ చేస్తాను మ్యామ్. అసలు 8 AM మెట్రో అది కొంచెం అది ఎవరు అది సరిగ్గా వర్కౌట్ కాకపోతే అమ్మ నేను సినిమాలు చాలా ఏదో ఎక్స్పెరిమెంట్ చేసినాము. సో 8 AM మెట్రో అది కమర్షియల్గా అది వర్కౌట్ కానందుకు దెన్ ఐ సెడ్ ఇంకా వద్దు మూవీస్. బట్ ఐ వాస్ నాట్ బిటర్ అండి, లైక్ వాట్ ఎవర్ లిటిల్ మల్లేశం వాస్ సక్సెస్ అది కూడా కమర్షియల్గా ఏమి ఇది కాలేదు మ్యామ్. బట్ ఇట్ వాస్ నాట్ యాజ్ మచ్ as a disaster as this one or my first film. But then I said like చాలు సరిపోయింది అనుకున్నా, ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన దాంట్లో. అండ్ ఫ్రాంక్లీ నేను నాకు ఐ గాట్ మోర్ అక్లెయిమ్ దెన్ వాట్ ఐ డిజర్వ్. సో తృప్తిగా ఉన్నా, అసలు ఏం ప్రాబ్లం లేదు. సడన్గా మళ్ళీ రెగ్యులర్ వర్క్ చేసుకుంటాం మేము, ఐటీ జాబ్, సింపుల్ జాబ్ నాది చేసుకుంటుంటే దెన్ వన్ ఫ్రెండ్ సెడ్, ఓ ఇక్కడ ఒక జర్నలిస్ట్ని కలిసిన, దెన్ హీ గేవ్ దిస్ ఐడియా. And I said, no, I know that thing, but when I heard all the other things from the other side, I said there is like so many angles to this. It's interesting. Kani nanna I cannot make it because whichever way I look at it, I don't think we can redeem people who have killed 23 people knowingly, unknowingly, circumstances, whatever. కానీ అది ఎన్ని స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఆ రోజు ఫోన్ కాల్ తర్వాత దట్స్ వాట్ ఐ వాస్ థింకింగ్. అండ్ దెన్ ఐ సెడ్ నో, అతను కూడా చెప్పిన వీ కెనాట్ రిడీమ్ టు పీపుల్ హూ కిల్ 23. ఐ కెనాట్ డూ దట్. అండ్ దెన్ తర్వాత కోఇన్సిడెంటల్లీ సేమ్ డే ఇంకో ఫ్రెండ్ కాల్ చేసి, చుండూరులో ఇట్లా అయిందంటే నాకు కూడా తెలుసు అది అన్న. అది వాళ్ళు రైటింగ్ కోసం ఏమైనా అడుగుతారు, నువ్వేమైనా ఇంట్రెస్టెడ్ సంథింగ్ అంటే నేను అన్నా, నో అది మనము చుండూరుది we cannot make it as a film. ఎందుకంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ స్టోరీ. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వీళ్ళు ఏదో గొడవైంది, వీళ్ళు వెళ్ళి 8 మంది చంపేసిన తర్వాత ఒకరిద్దరు, సరే టోటల్ 10 మంది చనిపోయినారు వీళ్ళు చేయబట్టి. వీళ్ళకి లోవర్ కోర్టులో శిక్ష పడింది, హైకోర్టులో వెళ్ళిపోయినారు. ఇది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఈవెంట్ టు బి డాక్యుమెంటెడ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ సో దట్ పీపుల్ డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ పీపుల్ డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్ లైక్ దట్ ఇన్ ఫ్యూచర్. అది చెప్పాల్సిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఫిట్ అవ్వట్లేదు. See, there is no poetic justice, there is no revenge. Perpetrators కి దొరకలేదు. ఇక్కడ స్టోరీ ఉంది, ఈ మూవీ స్ట్రక్చర్ లో లేదు. దెన్ ఐ టోల్డ్ హిమ్ లేదు అని.
But when I was thinking in the night, both about, then I said, when I contrast them, there is a story. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు 80 మెట్రో గురించి మాట్లాడారు కాబట్టి నేను దాని గురించి కూడా ఒక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మల్లేశం అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నోస్, ఆ కథ బహుశా అందరికీ తెలుసు. మీరు కానీ మీరు అసలు ఈ సినిమాల్లోకి మీరు ఎలా వచ్చారు? యు ఆర్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం డైరెక్టర్. మేము మిమ్మల్ని ఇక్కడ చూడం, హైదరాబాద్లో కానీ ఇక్కడెక్కడ మీరు కనిపించారు. ఇప్పుడు మీరు సినిమా తీసినప్పుడు మాత్రమే కనిపిస్తారు, మిగిలిన టైంలో మీరు కంప్లీట్లీ గోస్టెడ్, ఐ థింక్ గోస్ట్ అయిపోతుంటారు కదా. వాట్ ఆర్ యూ అసలు? హూ ఆర్ యూ? హూ ఇస్ దిస్ గోస్ట్? అంటే ఇప్పుడు ఇప్పుడు వరల్డ్ ఎట్లయిపోయింది మ్యామ్, ఇప్పుడు మన మూవీ వస్తుంది ముందుకని చెప్పుకోకపోతే నడవట్లేదు. సో దాట్స్ వై ఐఎమ్ ఫోర్స్ టు కమ్. బట్ ఐ గివెన్ ఎ చాయిస్. I because of the current nature of being an introvert, and introvert also is different phases, ma'am. Last 20-30 years I've been like that. Earlier I wasn't this introvert. Ippudu shell lone undalanipistundi because this also gives so much freedom. నేను ఇప్పుడు సినిమా తీసినంత ఇప్పుడు I don't have an office here. అసలు మీరు ఇండియాలో ఉండరు కదా? అంటే నేను మూవీ తీసినప్పుడు కూడా ఆఫీస్ తీసుకోండి మ్యామ్. రైట్, బట్ మీరు బేసికల్ గా సే ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ హూ యు ఆర్. రైట్, మీరు అమెరికాలో ఉంటారు, అక్కడ రెగ్యులర్ జాబ్ చేసుకుని సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ జాబ్ చేసుకుంటూ ఒక ఐడియా వచ్చినప్పుడు స్టార్ట్ చేయడము, ఇక్కడ రైటింగ్ రావడము, మళ్ళీ వెళ్ళడం, వర్క్ చేసుకోవడము, మళ్ళీ రావడము, ప్రీ ప్రొడక్షన్ షూట్ చేసుకోవడము, మళ్ళీ గ్యాప్ తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడము, ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్స్ వైజ్ వెళ్తున్నాను. వస్తారు వితౌట్ ఎనీ ఆఫీస్. ఆఫీస్ ఇక్కడ నేను నాకు ఇరానీ కెఫేస్, ఈ టీ టైమ్, దీస్ ఆర్ మై ఆఫీసెస్ బికాస్ ఐ లైక్ టీ అండ్ దట్స్ హౌ ఐ వాస్ డ్యూరింగ్ కాలేజ్ టు. సో దట్ స్టైల్ కంటిన్యూడ్ హియర్ మా టీంలో. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేది కదా, లైక్ అండ్ దెన్ అండ్ ఫ్యూ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకైతే నేను అప్పుడు జస్ట్ సెకండ్ ఇయర్ అట్లా, వాళ్ళు 5-6 years నుంచి అక్కడే ఉన్నారు. దే వర్ నాట్ ఇన్ టు స్టడీస్ ఈ ద సీనియర్స్. సో మేము 3-4 కూర్చొని అక్కడ స్టోరీస్ అనలైజ్ చేయడము అది ఇది అన్నప్పుడు దెన్ సమ్మన్ టోల్డ్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆన్ దట్ ఐ రోట్ సంథింగ్ అండ్ దే ఓ దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. అప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కదా. బట్ రైటింగ్ థింగ్ అది కూడా నాట్ ప్రొలిఫిక్ రైటింగ్. ఒక ఐడియా వచ్చినప్పుడు అరే ఇది ఇంట్రెస్టింగ్ ఐడియా కదా, దీన్ని దెర్ ఇస్ పొటెన్షియల్ దట్ ఇట్ షుడ్ సీ ద ఎండ్ ఆఫ్ ద లైన్, అంతవరకే నాది ఫిల్మ్స్ రిలేటెడ్. అండ్ దెన్ బట్ ద బగ్ వాస్ దేర్ దట్ మేబీ ఐ షుడ్ ట్రై అనేది రైటింగ్ పార్ట్ వరకు ఉండేది. సో యూఎస్కి వెళ్ళిన తర్వాత చిన్న షార్ట్ ఫిల్మ్లో ప్రొడక్షన్ అసిస్టెంట్ లాగా దెన్ దట్ షార్ట్ ఫిల్మ్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ ఐ వాస్ లైక్ అప్డేటింగ్ మై సెల్ఫ్, రీడింగ్, చిన్న 3-day ఫిల్మింగ్ అవన్నీ చేస్తూనే ఉన్నా. అండ్ కెమెరాస్ కొనడము, చేయడము, ఎక్స్పెరిమెంటల్. బట్ మోర్ ఇంట్రెస్ట్ వాస్ ఇన్ టు ఆల్వేస్ రైటింగ్. అండ్ దెన్ అక్కడ దాంట్లో గాట్ మ్యారీడ్, దెన్ ఐ స్లో డౌన్. అండ్ తర్వాత అనిపించింది అది ఒక స్టోరీ ఉంది, దెన్ రాద్దాం అని. ఫ్రెండ్ అన్నాడు తమిళ్ అని, సో తమిళ్ అని వెళ్ళిన తర్వాత ఐ రోట్. అండ్ ఒక మంచి మలయాళం ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ జయరాజ్ సార్, బ్రాట్ హిమ్. అండ్ అక్కడ సినిమా తీసినాం. అండ్ రివ్యూస్ బాగానే వచ్చినాయి. బట్ దెన్ అది కంప్లీట్లీ మునిగిపోయింది. అది లాంగ్వేజ్ రాదు, ఏం రాదు, ఫస్ట్ టైం ప్రొడక్షన్. దెన్ ఐమ్ లైక్ నో దిస్ ఇస్ నాట్ ఫర్ మీ. సరే రైటింగ్ బగ్ ఉంది, ఒకటి చేసేసినాము, దట్స్ గుడ్ ఎనఫ్. And I consoled myself that I tried. And I was happy also. Not the financial part of it, the rest of it. I mean, sometimes more than success and failures, you want to do something, you have done it. Even ignoring how it did anedi, it gives you some kind of calmness to you that you wanted to try and you tried. You tried, yeah. But it took me like 4-5 years to that setback to settle down the debts and all that stuff. You produced that film in Tamil. Produced it because I don't know how to make it. So then I am not a producer. I don't have one quality of a producer and I don't want to be a producer. But these stories no one else would do and I didn't know anyone there. Every pitch cheyali ani atla ippudu kuda very reluctant producer. I hate that whole role and then the marketing that comes with it. And this phase I don't like it, man. But it's not about me, right? It's a film. Of course it's important for me, but there are again 25-30 new actors in this. వాళ్ళకి కూడా నేను జస్టిస్ చేయాలి ఏంటంటే ఇది రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ ఐ హావ్ టు నాక్ ఆన్ ఎవ్రీ డోర్. ఎక్కడ హెల్ప్ వస్తాయి ఏంటి అని చేసేసి చేయడము అది నా జాబ్ కూడా, నా పర్సనాలిటీని పక్కన పెట్టేసి
just this, and then I can go back to my personality. So ఇది జర్నీ మ్యామ్ ఇక్కడ వరకు అంతా. అండ్ దెన్ మలేషియన్ సార్ది టెడ్ టాక్ చూసిన తర్వాత లైక్ గై వాస్ ఫెయిల్డ్ 6th grade, 7 years వచ్చిన సో నేర్చుకుంటున్నాడు, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. తర్వాత వర్క్ అయింది ఇక్కడ పద్మశ్రీ అవన్నీ పక్కన పెట్టిన ఫెయిల్యూర్స్ డిడ్ంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ట్రైయింగ్ సంథింగ్. సో నేను ఎప్పుడు ఏమనుకున్నా, నేను ఇంతమంది చూస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు కూడా 10th ఫెయిల్ అయిన వాళ్ళు, 12th ఫెయిల్ అయిన వాళ్ళకి అయితే మంచిగా ఉంటుంది సినిమా. ఎందుకంటే 10th 12th ఫెయిల్ అయింది అనుకుందాం, ఒక కెమెరా ఏదైనా ఒక టీవీ రిపేర్ షాప్ లో పని చేయొచ్చు, మెకానిక్ అవ్వచ్చు, దాంట్లో మంచి మెకానిక్ అవుతే దాంట్లో కూడా లక్షలు సంపాదించుకోవచ్చు. దర్ ఇస్ సో మచ్ మనీ టు బి మేడ్. I mean, plumbing and electricity but you have to be good at it. So దానికి చదువుతో ఉంటే మంచిది, లేకపోయినా కూడా ఈ రోజు రేపు ఎనీథింగ్ యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. కానీ ఆ ఫేజ్ ఎంత టర్బులెంట్. అగైన్ as I said, ma'am, my heart goes out to the teens, 13 to 21. ఆ టైం మీరు అనుభవించినప్పుడు, మీకు సరైన గైడెన్స్ మెంటర్షిప్ ఉన్నప్పుడు, then you can identify with other people who are facing the same problem. మీరు అది go through కూడా ఎంపతితో అవ్వచ్చు, బట్ కొంచెం ఇట్స్ నాట్ యువర్ లివ్డ్ ఎక్స్పీరియన్స్. I remember when I college లో ఉన్నప్పుడు something I had to go to police station, the SCI said, "You guys are engineers, you can become nice engineers, what are you guys even doing?" See, the few words from a nice person can influence you so much at that age. But otherwise you are like a Shiva batch, chain అట్లా అంత కాదు మ్యామ్, బట్ అదే చెప్తున్నా కదా, when you think నీది కరెక్ట్ ఇంకొకరు ఎనిమీస్ అనే దాంతో స్టూపిడిటీ ఆఫ్ ఇట్, then you can get into that company and all that stupidity that goes with it. And imagine this, when I have good support system in terms of somebody sending me money to study, కొంచెం వద్దురా అట్లాంటివి చేయొద్దు అనేది ఇంకొంచెం మంచి ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడే మనం వెళ్ళగలితే నేను ఇంకా అర్థం చేసుకోగలుగుతా ఇవన్నీ ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఎంత ఈజీ ఆ ప్యాత్ వెళ్ళడానికి అని. సో మిగతా వాళ్ళకి అది అర్థం కాదు మ్యామ్. ఐ మీన్ సో దెన్ అప్పుడు తీసింది దాంతో కోసమే, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అది లక్కీగా కొంచెం అట్లేమొచ్చింది. తర్వాత మా టీమే, అరే నువ్వు తీసేసుకున్నావు సినిమా, మరి ఇంతమంది హెల్ప్ చేస్తున్న సినిమా కదా, మరి మా సంగతి మాకు కూడా డైరెక్షన్ అని మా సినిమాటోగ్రఫర్ వీళ్ళందరూ అంటే ఒకటి దాంట్లోకి మిగిలిన చిన్నది ఏదైనా చేద్దాము అనే థాట్, జస్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంతేగాని మళ్ళీ నాకు ప్రొడ్యూసింగ్ నాకు ఫిట్, ఐ డోంట్ ఫిట్ దే. సో సౌండ్ డిజైనర్ నితిన్ మలయాళం నుంచి, మలయాళం ఫిల్మ్ ఒకటి, అండ్ దట్ వాస్ ద లోయెస్ట్ బడ్జెట్ అండ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. సో అది చేసినాము. దెన్ అనురాగ్ కశ్యప్ కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ దెన్ వి సెండ్ ఇట్ టు టొరాంటో. It got selected there. What film is that? పగా అని మలయాళం ఫిల్మ్. మలేషియాలో చేసిన సౌండ్ డిజైనర్. మేము మిక్స్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు రాజ్నాగర్ నేను అన్నాడు, నీకేమన్నా మిస్కన్సెప్షన్ ఉంటే నా పైసలు పెట్టుకున్నా కావచ్చు అని, నేను చాలా పెద్ద రిచ్ పర్సన్ ఆర్ నేను చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను మిస్కన్సెప్షన్ ఉంటే ఫస్ట్ తీసేసి ఇది ఎవరు లేక నాదే నేను చేసుకొని కొంచెం ఇంకో ఫ్రెండ్ కూడా కొంచెం 30% 40% పెట్టి అక్కడ నుంచి నాది అందరు చేసినది ఇది. బట్ ఐఎమ్ నాట్ ఎ ప్రొడ్యూసర్ విత్ డీప్ పాకెట్స్ ఆర్ ఐ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఇట్, లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఈవెన్ ఐ హ్యావ్ లిటిల్ బిట్ మనీ, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐఎమ్ నాట్ కట్ అవుట్ ఫర్ ఇట్. తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చినా ఒకటి చేయాలి ఇప్పుడు, గ్రాటిట్యూడ్ వీళ్ళు ఎంతమంది హెల్ప్ చేస్తారు అట్లా స్టార్ట్ అయింది అతని పగా అని మూవీ. అండ్ అట్లీస్ట్ దాంట్లో నేను ఐ విల్ లూజ్ మనీ, but that's because of him, the credit goes to him because he managed the whole thing. Nitin, అందుకని మాకు తెలియదు కూడా. ఇది మలయాళం ఫిల్మ్, థర్డ్ ఫిల్మ్ అది. అండ్ ఫోర్త్ ఫిల్మ్ వాస్ 8 AM Metro. అది కోవిడ్ టైంలో అందరం ఎంతో అంత మెంటల్ హెల్త్కి గురైనాం మేము, ఎక్కువ తక్కువ అంతే. ఎవరైనా బయట చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, ఇప్పుడు నాకు నెక్స్ట్ 1 month జీతం ఎట్లా, మన జాబ్ వెళ్ళిపోతే ఎట్లా, ఇప్పుడు రావు కదా. సరే ఇప్పుడు ద పువర్ సఫర్డ్ ఎ లాట్, వాళ్ళదైతే కంపేర్ చేస్తే అసలు మనది సఫరింగే కాదు, వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. వాళ్ళు ఎన్నో ఒక రోజులు నడుచుకొని వెళ్ళడము అవన్నీ సార్, ఇంకా అంతకన్నా
ఎందుకంటే లైవ్లీహుడ్ లేదు, నెక్స్ట్ మీలే లేదు. అవును. మనకి అట్లీస్ట్ సరే నెక్స్ట్ మంత్ ఏంటి అని ఆలోచించుకున్నాం మిడిల్ అవును, క్లాస్. అవును. బట్ వాళ్ళకి నెక్స్ట్ మీలే లేదు మీలే కదా, లేదు, అవును. వాళ్ళు వీళ్ళు ఇస్తే తీసుకొని తినడం అట్లా వెళ్ళాం. అవును. సో వాళ్ళని కంపేర్ చేస్తే మనం అసలు ఇదే లేదు. బట్ అదర్వైజ్ మన వరకు చూసుకున్నా మన పేరెంట్స్ ఎవరో ఇంకెవరో పేరెంట్ చనిపోయింది అనేది సరే అది 1 in 1,00,000 కావచ్చు, కానీ మనకి ఫస్ట్ థాట్ వచ్చేది ఛాన్స్ అయితే ఉంది కదా, దెన్ సమ్మన్ యువర్ ఏజ్ విల్ పాస్ అవే, ఇప్పుడు దెన్ ఇట్ హిట్స్ యూ మోర్, ఎందుకంటే ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవును. ఇట్లా ఉన్నప్పుడు మనం అంత ఎంతో అంత మెంటల్ హెల్త్ అనుభవించినాం. మేము అప్పుడు మా ఫ్రెండ్ నరేటెడ్ దిస్ థింగ్ అబౌట్ ప్యానిక్ అటాక్స్. నేను రియల్లీ నేను అన్నాడు ఇట్లా నాది హార్ట్ ఇట్లా పెరుగుతున్నా హార్ట్ అటాక్ వచ్చిందని వెళ్ళి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిన డాక్టర్కి. దీని హార్ట్ అటాక్ అన్నారు, ప్యానిక్ అటాక్ అంటారు. అండ్ సమ్టైమ్స్ ర్యాండమ్లీ కమ్స్ 1 month, 1 year he didn't go to India, ఫ్లైట్ ఎక్కలేదు వన్స్ ఇట్ స్టార్టెడ్. ఓకే. సో వెన్ ఐ హర్డ్ దాట్ నౌ నేను అనిపించింది ఇప్పుడు నేను కొంచెం నా లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఇది అవును. ఈ మెంటల్ హెల్త్ అనేది, నాట్ టు దట్ ఎక్స్టెంట్. వాళ్ళకి 80% అనుకుందాం మేము వాళ్ళ ప్రాబ్లం, మనము వీ కెన్ సేఫ్లీ సే ఆ టైంలో 10%, 20% అనుకోవచ్చు మనం. బట్ అట్లీస్ట్ నౌ ఐ కెన్ అండర్స్టాండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. దట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. మనం ఇంతమంది సఫర్ అయినాం. అప్పటి వరకు నేనంత యూజ్లెస్ కామెంట్స్ ఎప్పుడు పాస్ చేయలేదు, బట్ మేబీ ఐ వాస్ నాట్ దట్ సెన్సిటివ్ టు దెమ్. మిగతా వాళ్ళతో బాగా డబ్బులు ఉండి వస్తుంది, తిన్నదరికి వస్తుంది, ఇట్లా అని చాలా క్యాజువల్ గానే వస్తుంది. I was not that stupid, but I was probably not that empathetic either. I said like, ఇప్పుడు నాకు నేనే అనుభవించిన కాబట్టి, and I was going through some things like in life, we all go through ups and downs in family. When you have kids, I mean there is a lot of stress. మనకే ఇంత ఉంటాయి యాక్చువల్లీ, people undergo that how much. So అది 8 AM మెట్రో తీసింది రీజన్. బట్ ఐ న్యూ ఇది చాలా చిన్న నారో ఆడియన్స్ ఉంటారు దీనికి అని. దెన్ ఐ వాస్ హ్యాపీ, లైక్ అయిపోయింది, నేను ఇంకా సరిపోయిందిలే, అది వర్కౌట్ అవ్వలేదు, బట్ ఐమ్ హ్యాపీ, లెట్స్ స్టాప్ హియర్. అండ్ దెన్ మళ్ళీ రెగ్యులర్ జాబ్, ఐటీ జాబ్, ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నా, హ్యాపీగా ఉన్నా. దెన్ దిస్ గై ఫ్రెండ్ ఇది అని, దెన్ అదర్ ఎగ్జాంపుల్స్, అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ అన్ ఐడియా నో వన్ టోల్డ్. 20-30 సంవత్సరాల్లో ఎవరు టచ్ చేయలేదు. సో రెగ్యులర్ టాపిక్స్ ఉంటే నేను అవసరం లేదు మ్యామ్, బికాస్ దర్ ఆర్ సో మెనీ ఫిల్మ్ మేకర్స్ దట్ మేకింగ్ ఇట్ హియర్ ఎనీవే. బట్ ద అన్టచ్డ్ సబ్జెక్ట్స్, that's more challenging because no one is telling it. So let's tell this, and it's important అని అనిపించింది. సో అట్లా ఇది మ్యామ్ ఇది కెరియర్. దట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ వాంట్ టు టెల్ సంథింగ్ టు మై ఆడియన్స్. ఇక్కడ 8 AM మెట్రో గురించి మీరు అది మెంటల్ హెల్త్కి సంబంధించి తీశారు అని చెప్పారు. బట్ వెన్ ఐ సా దట్ ఫిలిం, ఇట్స్ నాట్ అబౌట్ మెంటల్. అఫ్ కోర్స్ అందులో అమ్మాయికి ఒక థీమ్, అమ్మాయికి పానిక్ అటాక్స్ వస్తుంటాయి. స్టోరీ ట్రిగ్గర్ అవడానికి దట్ ఈస్ వన్ స్టార్టింగ్ పాయింట్. బట్ ఇట్స్ షియర్ పోయిట్రీ ఆన్ ద స్క్రీన్ అండి. ఐ వోట్ అంటే నేను 3 సినిమాలు చూశాను కదా, మిగిలిన 2 తమిళ్ అండ్ మలయాళం చూడలేదు, కానీ 3లో ఐ థింక్ దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండ్ రిపీట్ వాచ్ అంటారు కదా. అండ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ డౌన్ ఆర్ వాట్ ఎవర్ ఐ జస్ట్ ప్లే దాట్ అండ్ లుక్ ఎట్ దోస్ 2 మరాఠీ ప్లేయర్స్, రైట్? హిందీలో తీశారు అది. ఐ థింక్ తెలుగు వాళ్ళు చాలా మిస్ అయిపోయారు మీరు అది హిందీలో తీయటం వల్ల. ఎందుకంటే సౌత్ ఇండియాలో హిందీ అంతా రిలీజ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, కానీ డీపర్ ఉర్దూ కూడా ఉంది, పోయిట్రీ ఉంది. మీరు అందులో ఎవరిని తీసుకురాలేదు, కాఫ్కా దగ్గర నుంచి. దట్ ఈస్ సచ్ అ వండర్ఫుల్ అండ్ లవ్లీ స్టోరీ. కొంచెం ఓపిక్గా, ఇదేమి హై వదు సినిమా, బట్ ఇట్ విల్ కామ్ యూ, రైట్? సినిమా చూస్తే జీవితం మీద ప్రేమ కలుగుతుంది. అండ్ ఐ థింక్ దట్ ఎండ్ నోట్ నేను చెప్పను మీకు, కాఫ్కా స్టోరీతో మీరు ఒక ఎండ్ నోట్ చేశారు కదా. ఐ థింక్ దీస్ ఎండింగ్స్, ఓకే, ఐ థింక్ యూ హ్యావ్ దిస్ న్యాక్ ఆఫ్ డూయింగ్ దిస్ ఎండింగ్స్. సినిమా అంతా ఎలా ఉన్న ఒక ఎండింగ్లో మనుషులందరినీ కూడా మీరు ఇలా ఒక చేసేసే ఒక ఏదో, ఎందుకంటే ఇన్ ఏ డిఫరెంట్ వే ఫెల్ట్ థాట్ ఇన్ 8 AM మెట్రో, ఇన్ ఏ డిఫరెంట్ వే ఇందులో కూడా మీకు ఆ చిట్ట చివర అతను ప్రొటాగనిస్ట్గా ఉన్నతను ఇట్లా మోకాళ్ళ మీద కూలబడినప్పుడు ఐ థింక్ అప్పటిదాకా బిల్డ్ అయిన ఎమోషన్స్ అన్నీ ఒక్కసారి బ్రేక్ అయ్యాయండి. నేను అన్ని కూర్చొని ఏడ్ చేశాను యాక్చువల్లీ చాలా. అంటే బహుశా మనం ఏదైనా ఒక సినిమాతో కనెక్ట్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకున్నామంటే ఆ ఒక్క సినిమా రీజన్ కాకపోవచ్చు, దానికి సంబంధించినవన్నీ మన జీవితం అంతా మోస్తూ ఉంటాం, 100% అది అక్కడ బ్రేక్ అయిపోతుంది. సో న్యూరోసైన్సెస్ లో వాట్ దే టీచ్ యు ఇస్ 600 million neurons are processing different things. 600 million, ma'am.
ఎవరి తరంగా చాలా మంది ఇప్పుడు నేనేసే పర్సన్ అంటే బట్ దర్ 600 million ప్లేయింగ్ అరౌండ్. Yeah. ఒకసారి ఒక థాట్ గుర్తొస్తుంది, దట్ థాట్ విల్ నాకు అప్పుడు ఒకసారి కొట్టాడు అందుకని నాకు కోపం, దెన్ యూ గో బ్యాక్ టు నాకు అప్పుడు హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ హ్యాపెన్స్ బేస్డ్ ఆన్ పాస్ట్ థాట్స్, దిస్ థాట్స్, యువర్ జెనెటిక్ మేకప్, యువర్ కరెంట్ బయాలజీ, యువర్ హార్మోన్స్. ఇట్స్ సచ్ ఎ కాంప్లెక్స్ థింగ్ వేర్ పీపుల్ సింప్లిఫై ఇట్ టు నేను ఇట్లా చేసిన. ఇట్స్ బియాండ్ అవర్ కంట్రోల్. వెరీ నైస్ పాయింట్ యూ సెడ్. So applicable to neurosciences, it might be a million factors. ఐ డోంట్ రిమెంబర్ మల్లేశం క్లోజింగ్ నాకు గుర్తులేదు, బట్ ఏటీఎం నేను ఫ్రెష్గా మళ్ళీ కూడా చూశాను. నౌ దట్ హస్ బికమ్ మై గో టు ఫిలిం ఎప్పుడు. అలా ఉన్నా. But ఒకటి టాపిక్ మ్యామ్, అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ ఫిల్మ్ ఇస్ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ థీమ్స్ కదా మ్యామ్. అని హై లెవెల్ సంథింగ్ లుక్స్ లైక్ ఓ ఇట్స్ అబౌట్ ద మెంటల్ హెల్త్, విచ్ ఇస్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్, బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ లేయర్స్ టు ఇట్. ఒక పాయింట్ వాట్ ఐ వాంటెడ్ టు also conveying there, ma'am, is, see, I'm like a staunch feminist. That's also, maybe that's a bias as well, because I want one daughter. I don't know, that's a, because a lot of times we don't know how and why we do things, right? But that's how my thinking goes, right? But here, personally also, as we said, during that 2-3 years, I felt like men suffer a lot with the mental health, and then there is nothing wrong in acknowledging that they are suffering, right? And then there could be some treatment available, Yeah. right? But men have a bigger problem. They'll think they are weaker if they admit that I'm feeling very difficult inside, and because of the conditioning that I cannot, and then I'm like, maybe we all have that as men, but I think it's time to admit it that it's okay. It's okay to suffer mentally. Yeah, long time ago, not it's time. ఎప్పుడో చేసి ఉండాల్సింది actually. So the ending is he takes a card and they said like, that's the start. Yeah. And then, As you said, then with thing like it's like someone is suffering, someone is alone. Through this movie, maybe let me have a dialogue with them like, I suffered, and at the time I also wanted like just someone to not judge me or anything. Just stay. They need not even talk. Yeah. Right? Just someone who is not judging me and just want to listen to me. Yeah. So then I thought, through this film, someone else might feel. Multiple themes ఉంటాయి కదా మ్యామ్. Some things were like that. Yeah. మీరు ఇంత చెప్తున్నారు కానీ మెంటల్ హెల్త్ దట్స్ వెరీ సటిల్, బట్ ఇట్స్ బేసికలీ It's like just two humans connecting on something. ఒక ఇద్దరు మనుషులు హాయిగా ఒక ఫ్రెండ్షిప్ చేసి without judging anyone. దట్స్ రియల్లీ బ్యూటిఫుల్. అది ఎందుకు హిందీలో చేశారు మీరు? తెలుగులో చాలా ట్రై చేసినాం, మేము ఎవరు యాక్టర్స్ ఒప్పుకోలేదు. అవునా? అండ్ దెన్ ఐ హ్యాడ్ టు దెన్ ఫస్ట్ తెలుగులో మొత్తం స్క్రీన్ ప్లే రాసి, తెలుగులో రాజమండ్రి నుంచి ఇక్కడికి వస్తుంది అమ్మాయి. ఓకే. తర్వాత మళ్ళీ ఎవరు సిద్ధార్థ్ చేస్తున్నారు, చాలా మంది కెప్ట్ ఆన్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైం. తర్వాత ఎట్లుంటుంది మేము ఒక పర్టికులర్ టైంలో యూ గోయింగ్ టు లెట్ ఇట్ అవుట్ ఆఫ్టర్ 1 year or something, ఇంకా మీకు ఆగదు చెప్పేయాలి. దెన్ మళ్ళీ హిందీలో రీరైట్ రాసి, మళ్ళీ హిందీ డైలాగ్ రైటర్ రాసి, దెన్ హీ మేడ్ ఇట్ వెల్. దెన్ గుజార్ సాబ్ వీళ్ళందరూ 1 year పట్టింది అందరిని పట్టుకోవడానికి. బట్ దెన్ అగైన్ దానికి డైలాగ్స్ రాసారా? పోయిటరీ ఇస్ గుజార్ సాబ్. తెలుగు మిస్ అయింది సినిమా సీరియస్. నాకు చాలా సార్లు ఈ సినిమా తెలుగులో ఉంటే ఎలా ఉంటుంది అని నాకు చాలా అనిపించింది. ఇంకొక రీజన్ అంటే యాక్టర్స్ దొరకకపోవడం, ఇంకొకటి ఏంటంటే పోయిటరీ బేస్డ్ ఉండాలి అని అనుకున్నా. అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సార్ది నాకు నెంబర్ దొరికింది. అండ్ దెన్ హీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ ఐ కెప్ట్ ఆన్ పెస్టరింగ్ ఇట్. సో ఇక తప్పదు కదా సరే ఇంకా 2-3 వారాల తర్వాత అన్న. నేను ఐ డోంట్ బాదర్ దెమ్ బిఫోర్ దట్ టైమ్ వెన్ దే టెల్, బట్ ఆ టైంకి బాదర్ చేయగానే మళ్ళీ కాళ్ళు కానీ ఓకే అని తీసుకుంటారు. అండ్ సరే చేద్దాంలేమా. అండ్ దెన్ అండ్ సమ్ డే ఈ సెడ్ నాకు హెల్త్ బాగాలేదు సంథింగ్. దెన్ మళ్ళీ కాల్ చేయాలి. ఇవన్నీ మంత్స్ అవుతున్నాయి, ఒక 1 month 2 months. దెన్ ఈ సెడ్ నేను రాజమండ్రిలో ఉన్న సమ్ రిలేటివ్ పాస్డ్ అవే, సో ఐ హ్యాడ్ టు కమ్, మళ్ళీ వద్దాం. దెన్ ఐ పింగ్డ్ అగైన్ వాట్ ఎవర్ టైమ్ వెన్ ఈ సెడ్ అని కాల్. ఇప్పుడు నాకే హెల్త్ బాగాలేదు, బట్ నేను 1-2 months అక్కడికి వస్తున్నా గివ్స్కి, మనం అక్కడ సపరేట్ కూర్చొని ఒక 1 month కూర్చొని రాసేద్దాము. said, oh wow, awesome. Then 2 weeks after that he died. And then I Chandrabose sir first again, because as I said, first I go to the people that I work with.
And Chandrabose sir, చాలా రోజులు రాద్దాము and he's not giving time. Yeah. Then I thought, okay, now I will shift and request someone else. Yeah. And then actors related, then I went to Hindi. బట్ ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది, మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు 23 ఆల్సో. ఇక్కడ మీరు సిరివెన్నెల్ని అడిగారు, చంద్రబోస్ని అడిగారు, బికాస్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ పోయిట్స్, రైట్? Yeah. బట్ నౌ ఇప్పుడు తెలుగులో అయితే చాలా పోయిటరీ వస్తుంది, రియల్లీ చాలా మంచి పోయిటరీ వస్తుంది. కొత్త పిల్లలు చాలా బాగా రాస్తున్నారు, కొత్త ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి. మనం అంటే ఒక మోడర్న్ పోయిటరీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. నేను ఆ మధ్య ఒక పోయిటరీ మీటింగ్కి వెళ్తే ఒక అమ్మాయి చెప్తుంది, మనం ఒక వర్డ్ని ఒక సెంటెన్స్ జూమ్ చేసి చూస్తే దట్స్ న్యూ ఎక్స్ప్రెషన్. ఎందుకు మీరు వాళ్ళని ట్యాప్ చేయలేదు నాకు తెలియదు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవటం అనవసరం కానీ That's a very important topic, ma'am. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఏంటంటే, ఒకటి నాకు దట్ ఇస్ వన్ డౌన్ సైడ్ ఆఫ్ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్, మ్యామ్, విచ్ ఇస్ యూ డోంట్ గెట్ ద రైట్ పీపుల్. ఉండుంటారు ఎక్కడెక్కడో, బట్ లెట్స్ ఏ మీరు నెట్వర్క్ అవుతున్నారు, ఇక్కడ అవుతున్నారు, ఇప్పుడు మీతో కలిసినప్పుడు మీరు చెప్తారు, అరే తెలుసా ఇప్పుడు యంగ్ పోయిట్ ఒక, అవునా, ఓకే, దట్ యూ బిల్ట్ ఇట్. See, I'm away from this. I don't have that knowledge. Yes. కాకపోతే అప్పుడు ఏం చేస్తాం, మన నాలెడ్జ్ రానప్పుడు ఎస్టాబ్లిష్ వాళ్ళతో అడ్వాంటేజ్ ఏంటంటే 2 things వస్తాయి మ్యామ్. ఒకటి కొంచెం మార్కెటింగ్ యూజ్ అవుతారు ఫస్ట్. సెకండ్, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దెర్ ఇస్ అ మినిమం గ్యారంటీడ్ క్వాలిటీ. వాళ్ళు కూడా ఏంటంటే దే కెనాట్, ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు, దే కెనాట్ గివ్ ఎ ఇన్ఫీరియర్ ప్రోడక్ట్, బికాస్ దెన్ వాళ్ళు క్రిటిసిజం వస్తుంది. ఒక స్టాండర్డ్ సెట్ అయిపోయిందంటే వాళ్ళు సంహౌ స్ట్రెస్ చేయి ఏదైనా చేసి సూపర్ మినిమం అంటే మినిమం అయితే ఉండాల్సిందే, లేకపోతే దగ్గర వాళ్ళకి అది ఇది తట్టుకోలేరు వాళ్ళు. సో అదొక అడ్వాంటేజ్ మనకి, మినిమం గ్యారంటీడ్ క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఫ్రెష్నెస్ వస్తుంది. ఓకే, శివారెడ్డి సార్ అయితే కూడా అంటే ఆల్టర్నేట్ ఎవరు అని చూస్తున్నా. శివారెడ్డి గారు పోయిటరీ రాస్తారు అన్నారు. దెన్ మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ని పంపించేసి ఆ బుక్స్ అన్ని తెప్పించేసి, మీరు దీనిలో నాకు కావాల్సిన పోయిటరీ దీంట్లో ఎక్కడైనా ఎగ్జిస్టింగ్ ఉన్నాయా అని రిక్వెస్ట్ చేసిన. వాళ్ళు కొంచెం చూస్తున్నారు. దెన్ సెంట్ ఇన్ దేర్. సో సార్కి అప్పుడు కొంచెం ఏజ్డ్ అయ్యేసరికి కొంచెం హియరింగ్ నేను చెప్పింది సార్కి సరిగ్గా వినిపించట్లేదు. అండ్ నా సార్ హెస్ బికమ్ లిటిల్ బిట్ ఓల్డర్. దెన్ నేను నా దానికి చాలా టైం రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు. బికాస్ డిస్టెన్స్ ఒకటి, మేబీ దగ్గర ఉంటే సార్ని సార్ ఇది అది ఇది అని చెప్పగలుగుతాం. అంత ఈజీ కాదు కదా మేడం, రిమోట్లీ వాళ్ళ టెక్నాలజీ అయినా ఇప్పుడు జూమ్ లో రండి సార్ అట్లా ఇట్లా అంటే కూడా అందరూ ఇది కాలేదు కదా. సో ఈ లిమిటేషన్స్ తో అక్కడ ఒక మిస్ అయింది సార్. బట్ అక్కడ నుంచి మీరు నెక్స్ట్ ఒకటే స్టెప్, వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్ సూపర్ మెటఫర్స్. ఇదే మ్యామ్, దిస్ ఇస్ ద నాలెడ్జ్ ఐ మిస్. ఇప్పుడు ఇంకొకటి చెప్తే ఎందుకు వాళ్ళ అబ్బాయి ట్రై చేయండి. శ్రీకాంత్ చాలా వెరీ మోడర్న్ మెటఫర్స్, చాలా మంచి పోయిటరీ రాస్తాడు తను. తర్వాత నేను వెంకట్ని అడిగాను, వెంకట్ సిద్ధర్. వెంకట్కి యంగ్ పిల్లలు పరిచయం ఉంటారు. ఒక అబ్బాయి వర్క్ ఎక్కడో రీసెర్చ్ ఏదో చేస్తాడు మేము, ఇంకొక కూనా సంథింగ్ ఐ ఫర్గాట్ నేమ్స్, ఇద్దరు ఇచ్చాడు. నేను ఒకసారి స్టార్ట్ చేస్తే ఐ కెప్ట్ ఆన్ రిక్వెస్టింగ్ దెమ్. వాళ్ళిద్దరిని చాలా పెస్టెడ్ చేశాను, మాకు ఏదో వర్క్ ఉంది. తర్వాత ఇట్స్ నాట్ దట్ దేవర్ లైక్, ఓ నాకు సినిమా ఛాన్స్ వచ్చింది నేను ఇమీడియట్ గా, దేవర్ నాట్ లైక్ దట్. దేవర్ లైక్ తర్వాత చూద్దాం. సో ఆఫ్టర్ 2-3 months యూ గివ్ అప్. యూ సే ప్లీజ్ స్క్రీన్ ప్లే చదవండి, ఇక్కడ నేను అనుకుంటున్నా పోయిటరీ ఇది నా అప్రాక్సిమేట్లీ. దెన్ యూ కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ బేస్డ్ ఆన్ ద పోయిటరీ, దట్స్ ఫైన్. అదే ఎక్స్పెరిమెంట్. But these people, either they were not confident, I don't know, or they weren't interested in the screenplay or something. So these two didn't respond much. Yeah. Kuda Subramanyam Nakaru, Inkokaru. I mean, names are not important, but I pursued them. అవును, అంటే చాలా మందికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇంత పెద్దది నేను చేయలేను, or at that time they would not be too busy. ఏదేమైనా but I pursued for at least like 3 months or so. వీళ్ళిద్దరు. తర్వాత ఇంకొకరు ఖమ్మంలో గజల్ రూపంలో రాస్తే దట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు. ఆవిడని కూడా కలిసాను, ఎక్కడో వెన్నో పట్టుకొని నెంబర్ తెచ్చుకొని రాయగలుగుతారా దీనికి, మేబీ గజల్, తెలుగు గజల్ టైప్ ఆల్సో I can try. And then I pursued her for 3 months or 4 months. But then when there is no interest from the other side, it doesn't work. So to answer that, it's very unfortunate that so many of those doors I knocked and I couldn't get any right door. Right door. Plus there could be so many other people because of నాకు connection later. సో ఎండ్ ఆఫ్ ద డే అది తెలుగు సినిమా మిస్ అయింది, అది దానికి. దట్స్ వాట్ ఐ ఫీల్.
సో ఐ థింక్ ఏమో ఎప్పుడో మళ్ళీ మీరే చేయాలి మీ తెలుగులో. ఓకే, ఇదే పాయింట్ నుంచి మళ్ళీ 23కి వద్దాం. బట్ 23లో మీరు ఈ ఎక్స్పెరిమెంట్ ఫుల్గా చేశారు. కొత్త రైటర్స్, కొత్త యాక్టర్స్. సినిమాలో చూస్తే మీకు నోన్ పీపుల్ ఎవరు లేరు, ఎవ్రీథింగ్ న్యూ. అందుకని అలాంటి టఫ్ సబ్జెక్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు. అందులో డైలాగ్స్, సాంగ్స్, ఎవ్రీథింగ్ చాలా. కోర్స్ ఒక చంద్రబోస్ మాత్రం ఇప్పుడు పాటలు రాసినట్టున్నారు, బట్ అదర్వైజ్ ఎవరు నోన్ లేరు కదా. బట్ ఇక్కడ ఈ ధైర్యం చేశారు. ఇట్స్ బిగ్ ఫిలిం దాంతో పోలిస్తే. ఇది ఎట్లా అంటే ఈ కాస్టింగ్ ఎట్లా వర్కౌట్ అయింది? కొత్త పిల్లలు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే మ్యామ్, నాలాంటోడికి ఇట్స్ డైరెక్షన్ ఇస్ లైక్ ఆబ్వియస్లీ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎఫర్ట్. ప్రొడ్యూసింగ్ ఈజ్ ఈక్వల్లీ డిఫికల్ట్ మ్యామ్. ఈ రోజు రేపు ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లేకుండా ఫస్ట్ ఒక ప్రాజెక్ట్లో నేర్చుకోకుండా అట్లా వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ దొరకట్లేదు. ప్రొడ్యూసర్స్ ఆర్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఆస్కార్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ద ప్రొడ్యూసర్ టేక్స్ ఇట్. అవును, ఇక్కడ మన ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టచ్చు ఇట్లా అంటారు. బోత్ ఫాల్స్. మన వాళ్ళు డబ్బులు వచ్చే వారికి సార్ అని తర్వాత నన్ను నా కంట్రోల్లో ఉన్నావు అనే. చాలా కొంతమంది ఒక తెలుగులో చాలా బ్యాడ్ ట్రెండ్స్ ఏమున్నాయంటే, నేను సినిమా చేయాలంటే నువ్వు నాకు టేబుల్ మీద 20 crores పెట్టి మర్చిపోవాలి, నేను నీకు సినిమా ఇస్తాను అని చెప్పే డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఓకే, అఫ్ కోర్స్ 20 crores అనేది 10 years బ్యాక్. ఇప్పుడు అది 50 crores, 100 crores వాట్ ఎవర్ అట్లా కూడా ఉన్నారు. నీకేం తెలుసులే అని తక్కువ ఫస్ట్. కానీ మనీ వచ్చే వరకు ఫస్ట్ న్యూ డైరెక్టర్ ఇస్ దేర్, సార్ పెట్టండి మీకు తెలియదండి. బట్ అక్కడ కూడా ఒక ఫాల్ట్ ఉంది. బికాస్ దే నాట్ కమింగ్ అప్ విత్ లైక్ ఒక ప్రాజెక్ట్ లో 1% పెట్టి నేర్చుకోవచ్చు. రాకెట్ సైన్స్ కాదు కదా అండి. లైక్ ఒక ప్రాజెక్ట్ 2 ప్రాజెక్టులు చేసి రావచ్చు కదా. వై వీఆర్ కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేనంటే నాకు అక్కడ ఆప్షన్ లేదు. నేను వెళ్ళిన స్టోరీ చెప్పాలనుకుంటున్నా, నాకు ఎవరు పెట్టట్లేదు కాబట్టి పెట్టుకున్నా. మీరు ఇక్కడే హైదరాబాద్ తెలియదు నాకు. మీకు ఇక్కడ నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరో నేను 1% పెడతాను, వాళ్ళు కూడా బెటరే కదా. ఎవరో ఒకరు వచ్చి పెడుతున్నారు, నేను నేర్చుకుంటా అంటే ఎవరు ఒప్పుకోరు. ఒక 2 సినిమాలు 3 యూట్యూబ్ లో మొత్తం ఉంది ఫిల్మ్ మేకింగ్. నౌ యూ కమ్ అప్ విత్ మోర్ నాలెడ్జ్ అండ్ యూ ప్లే యువర్ రోల్ ఆఫ్ దీన్ని ఎట్లా ఏ డైరెక్టర్ ని పెడతా, ఏ స్టోరీని తీసుకొని వస్తా, then of course you will let the director give his space, but you compliment it, support it, then you get the respect too, right? So కాకపోతే ప్రాబ్లం నాలాంటి ఏమవుతుంది మ్యామ్, బీయింగ్ ఏ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇట్స్ లైక్ బైపోలార్. డైరెక్టర్ విల్ సే నాకు అన్నిటికన్నా మంచి ఇది కావాలి, నాకు అన్నిటికన్నా ఇది కావాలి. ప్రొడ్యూసర్ విల్ సే నాకు ఇది మంచి అయిపోయిన తర్వాత నాకు ఈ కష్టాలు తెలుస్తుంది, నౌ హౌ డు ఐ రెడ్యూస్ దట్. So it's completely opposite way of thinking. Not only the work-wise, ma'am. Work-wise, it's so burdensome doing both. But okatemo, I want more budget, more quality, more this thing. I don't care about any of the market economics. Ikkada producer in me, నాకు మార్కెట్ పెద్దగా ఏం అవసరం లేదు. బట్ ఒక నలుగురికైనా ఎట్లా తీసుకెళ్ళడానికి ఏం చేయగలను నేను? కమర్షియల్ అవసరం లేదు, కొంచెమైనా ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కొంచెమైనా ఎట్లా. This mind plays it too. So it's so opposite things in the same person. So the producer in me will say, మొన్నే 8 తీసి మళ్ళీ ఇప్పుడు నీకు ఫ్రెష్ ఫేసెస్తో కాదు వర్కౌట్, యూ నీడ్ యాక్టర్స్. సో దానికి దర్శి ఇంకా వీళ్ళది, దెన్ దర్శి లైక్ ది స్క్రిప్ట్. ప్రొడ్యూసర్ కూడా తెస్తా అన్నాడు, అమ్మాయి అసలు నాకు సగం 50% ఎఫర్ట్ పోతుంది, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద మనీ. దాంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది మేము, నాకు అట్లాంటి అవసరం రాలేదు. కానీ అట్లా చేస్తే ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ద ప్రొడ్యూసర్ బికాస్. కానీ నన్ను లాస్ అవుతుంది ఏంటి అనేది ఆ స్ట్రెస్ ఉంటుంది మనకి. అరే మన వల్ల ఇది అవుతుంది కదా, పోతాయి కదా ఉంటుంది, అదొకటి ఉంటుంది. బట్ ఇక్కడ ఇప్పుడు దర్శి ప్రొడ్యూసర్ కూడా చేస్తాను, అరే వా ఇంతకన్నా హ్యాపీ. బట్ తర్వాత వెంకటరమణ దర్శి 6 movies చేస్తుండే 1 year కానీ ఎప్పుడు దొరకాలి అని. ఒక 1-2 months నేను దర్శి నెక్స్ట్ ఎప్పుడు డిస్కస్ చేద్దాం స్టోరీ చేస్తూ ఉండు, బట్ లెట్స్ డిస్కస్ ఇట్. అరే చేద్దాం రాజ్ మళ్ళీ 1 week తర్వాత అట్లా ఇట్లా. అండ్ వెన్ దెన్ ఐ సెడ్ ఇంకా దర్శి ఇంకా కష్టము అని. దెన్ బట్ ఫ్రాంక్లీ ఆనెస్ట్గా చెప్పాలంటే అవుట్ ఆఫ్ నో చాయిస్ అండి. చాలా మంది వాళ్ళని వీళ్ళని అడిగాను, బికాస్ టు సెల్ ఎ ఫిల్మ్ యూ నీడ్ సమ్ రికగ్నైజ్డ్ యాక్టర్స్, లేకపోతే చాలా కష్టము. బట్ ఇది ఇట్స్ ఎ డైరెక్టర్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మై ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి ఫర్ న్యూ యాక్టర్స్, బికాస్ యూ విల్ సీ ద క్యారెక్టర్స్, యూ విల్ నాట్ సీ ద యాక్టర్స్. అండ్ దెన్ they give their 100%. There's some freshness to it. True. They have like they tap into their emotions, and the first time they tap in, so it looks very fresh. And when you tap in multiple times, it can get monotonous. So
సో అదే అండి, లైక్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. బట్ ఈ ఫిల్మ్ నాకు అనిపించింది కొత్త వాళ్ళని తీసుకొని వస్తే ఇట్స్ లైక్ సెట్టింగ్ అప్ దెమ్ ఫర్ ఫెయిల్యూర్. బికాస్ ఎందుకంటే సో మచ్ ఎమోషన్, సో మచ్ ఆర్క్. 10 ఫిలిమ్స్ 10 years అట్లా చేసిన తర్వాత ఇట్లాంటి ఫిలిం రోల్స్ చేయగలుగుతారని. అవును. బట్ ఇప్పుడు నేను కొత్త వాళ్ళని ట్రై చేద్దాం అనుకున్నా, కానీ అది ఇట్స్ అన్ఫేర్. ఒక కొండని తీసుకొచ్చి వాళ్ళ నెత్తి మీద పెట్టి మొయ్యి అని అంటే అట్లాంటి ఇది. సో దెన్ ఐ సెడ్, సి ఐ విల్ నాట్ ప్రామిస్ ఎనీథింగ్, లెట్స్ డూ ద ఫస్ట్ షెడ్యూల్. ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది మీరు చెయ్యలేరు అనే ఒక డౌట్ అయితే ఉంది నాకు. బట్ మీరు ఎన్ని తప్పులైనా చేయండి ఈ షెడ్యూల్లో, ఐ విల్ బి దేర్, ఐ విల్ హోల్డ్ యూ. ఎన్ని తప్పులైనా చేయండి, దానికి నేను ఏదో ఒక సొల్యూషన్తో నేను మేనేజ్ చేసేసుకుంటాను. బట్ యూ గివ్ యువర్ 100%. బట్ ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ టు యూ దట్ ఆఫ్టర్ దిస్ షెడ్యూల్ యూ మైట్ నాట్ బి దేర్. రైట్. సో ఐ మేక్ 2 decisions ఎట్ దట్ టైం. ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్ట్, చెప్తే మంచిగా చెప్పాలి, అవును, లేకపోతే చెప్పకపోవడం బెటర్. ఓకే. అప్పుడప్పుడు కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి మ్యామ్, మెంటల్ హెల్త్, ఈ ప్రెజెంట్ రిఫార్మ్స్ ఆర్ సోషల్ జస్టిస్ అనుకుందాం. ఇవన్నీ ఇంపార్టెంట్ థీమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే అయితే మంచిగా చెప్పాలి, లేకపోతే చెప్పొద్దు. లేకపోతే ఏమవుతుందంటే ఆ కాస్ కి మీరు డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అవును, అవును. నోరు మూసుకుంటే అయిపోయేది కదా మ్యామ్, దాన్ని కాస్ కి డ్యామేజ్ చేసే కన్నా. ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ ఇన్ ఎ సెన్సిటివ్ వే, యూర్ డ్యామేజింగ్ ఇట్. ఇంకా దాంతో ఇంకో నలుగురు ఇంకొక మిత్ క్రియేట్ అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు. అవును, ట్రూ. సో నేనన్నా నాకు డబ్బులు పోయినా పర్వాలేదు, బట్ దిస్ ఫియర్ వీళ్ళిద్దరికే కాకుండా ద డౌట్స్ ఐ హ్యాడ్ ఇన్ మై సెల్ఫ్ అండి. ఎందుకంటే మిగతావి దేవర్ స్లైట్లీ లెసర్ బడ్జెట్ దెన్ దిస్ ఫిల్మ్. మరీ తక్కువ కాదు, దీని కొంచెం తక్కువ. అవి ఉన్న దాంట్లో కన్నా ఇది కొంచెం ఎక్కువ. సో మెనీ లొకేషన్స్, సో మెనీ యాక్టర్స్. రోజు మ్యామ్ అసలు జడ్జికి ఇద్దరు వస్తున్నారు, దీనికి ఇక్కడ వస్తున్నారు, అక్కడో క్యారెక్టర్ ఇక్కడో క్యారెక్టర్, ఇన్ని క్యారెక్టర్స్. నేను ఇట్స్ మోర్ దెన్ ఐ కెన్ చూ. నాతో కూడా కాదు ఇది, నా మీద నాకు డౌట్స్ ఉన్నాయి, వీళ్ళ మీద నాకు ఫుల్ డౌట్స్ ఉన్నాయి. కొత్త పిల్లలు 20, అప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఇట్లా వచ్చిన పిల్లలకి ఏం నాలెడ్జ్ ఉంటుంది, ఏం చేస్తారు అనిపిస్తుంది మ్యామ్. మీరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఉన్నది అనుకుంటా. అమ్మాయి అవును 21, 3-4 months తర్వాత వచ్చిందమ్మా. సరే అని ఇది నేను నా సైడ్లో నుంచి 100% ఐ బ్యాక్ యూ. తర్వాత 2 జరగవచ్చు, నేను ఈ క్వాలిటీ రావట్లేదు, లెట్స్ స్టాప్ ఇట్. ఆర్ ఐల్ సే ఇది ఐల్ షో దిస్ టు అదర్ గుడ్ యాక్టర్స్ బికాస్ ఐమ్ రిప్లేసింగ్ యూ అండ్ ఐల్ టేక్ సమ్వన్ హూ కెన్ డూ దిస్ రోల్. ఓకే, అప్పుడు మళ్ళీ ఇట్ విల్ యాక్ట్ చేస్తుంది. బట్ నా మైండ్లో అయితే ఇది చేస్తా, లేకపోతే వెళ్ళిపోతా క్లోజ్ చేసి అనేది నా మైండ్లో. ఒక షెడ్యూల్ టెస్ట్ చేసిన తర్వాత సినిమా కంప్లీట్ చేయాలా లేదా, కొనసాగించాలా లేదా అనేది డిసైడ్ చేసుకున్నాం. సో బట్ ఐ వాస్ వెరీ ఆనెస్ట్ విత్ దెమ్. ఎందుకంటే పొద్దున వచ్చి నువ్వు నన్ను హీరో అన్నావు, హీరోయిన్ అన్నావు, నన్ను డిసప్పాయింట్మెంట్ నాకెందుకు మేము అది అంతా లైక్ ఎస్ బెటర్ క్లియర్ ఫస్ట్ క్లారిటీతో చెప్తే. ఫస్ట్ వెళ్ళగానే అమ్మాయి 1 day 2 days ఎవరు అసలు ఏమి అసలు ఈ అమ్మాయి ఏమి ఇది అసలు సాప్ట్ అసలు చూస్తుంటే ఇట్లా చూస్తూనే ఉన్నా. అసలు నా అబ్బాయికి నాకు ఒక 2 days 3 days పట్టింది మ్యామ్. బట్ దెన్ ఈ అబ్బాయి మీద నాకు కొంచెం చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే దిస్ గాయ్ అసలు ఇంతకన్నా మంచి యాటిట్యూడ్ పిల్లోడిని నేను చూడలేదు ఈ మధ్యకాలంలో, ఈ ఏజ్ గ్రూప్లో. ఈజ్ లైక్ 100% డెడికేటెడ్ హిమ్సెల్ఫ్. సో మీరు అబ్బాయి కొంచెము అమ్మాయిది ఇంకా దాస్ క్యారెక్టర్కి కొంచెం ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. మేము నాట్ వీ న్యూ వెన్ వీ వర్ రైటింగ్ ఇట్. తర్వాత క్యాస్టింగ్ తర్వాత ఎవరు వస్తారో అని కాదు, మాకు క్లియర్గా పేపర్ మీద దాస్ ఎవరు చేస్తారో హీల్ బి ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్, నెక్స్ట్ సుశీల ఎవరు చేస్తారో హైలైట్. బికాస్ రైటింగ్లో ఆ ఇది ఉంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు మన క్రికెట్ భాషలో చెప్పాలి ఎట్లా అంటే వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్స్ లాంటి పిన్ చీటింగ్ చేసేవాళ్ళు ఆ రోల్స్. ఎందుకంటే నీకు అక్కడ స్కోప్ ఉంది, నువ్వు దాన్ని ఇంకా బాగా చేయగలిగితే యూ విల్ బి సక్సెస్ఫుల్. ఎందుకంటే రైటింగ్లో అట్లా ఉంది కాబట్టి. ఈ అబ్బాయిది ఏంటంటే పాపం రాహుల్ ద్రవిడ్ లాంటి పాత్ర. He has to be the thread from where other impact players will shine, but without him there is no film.
వీళ్ళిద్దరిని కంపేర్ చేసి వీళ్ళిద్దరు కానీ తక్కువ కదా అని పాపం అనిస్తుంటే నాకు కొంచెం లోపల నుంచి బాధ అనిపిస్తుంది పాపం. అరే అసలు హీఈస్ ద థ్రెడ్ దట్ ఇస్ హోల్డింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఇంపాక్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు, దే ఆర్ గెటింగ్ ద అప్రిషియేషన్. బట్ ఇదంది ఇప్పుడు మీరు చూస్తే మ్యామ్ డెలిబరేట్ గా ఇనిషియలీ హీ గోస్ ఇన్ టు ద స్క్రిప్ట్ అండ్ సెట్ ఇమ్మెచ్యూర్ గా అక్కడ కోపం మాట్లాడుతున్నాడు, ఇక్కడ కోపం మాట్లాడుతున్నాడు, నేను సూపర్వైజర్ కానీ గొడవ అంటున్నాడు, ఇంట్లో ఇస్ ఫైటింగ్ అండ్ ఆల్ దట్ అండ్ క్లమ్సీ. That's how a 19-20-year-old will be. Immature and చూసినప్పుడు కూడా మీరు అరే ఏంటి అసలు వీడికి యాక్టింగ్ రాదు అట్లా ఇట్లాంటి టైప్ లోనే ఉంటాడు పిల్లలు. బట్ దట్ వాస్ వాట్ హీ వాస్ బ్రింగింగ్ ద వాల్యూ ఇన్ టు ఇట్. ఎందుకంటే అప్పుడు అట్లా ఉంటేనే మీరు చూస్తే మెల్లిమెల్లి గ్రాఫ్ వెళ్ళిన తర్వాత స్లో కొంచెం ప్రెగ్నెంట్ అయితే బికమింగ్ అ ఫాదర్ విల్ సీ స్లైట్ సటిల్ చేంజ్. తండ్రి అవుతున్నా నౌ ఐ హావ్ టు గెట్ మై యాక్ట్ టుగెదర్. చాలా సటిల్. బట్ యూ కెన్ క్లియర్లీ నోటీస్. అది కాగానే ఇఫ్ యూ లుక్ ఎట్ సాలిటరీ ఉన్న వరకు నేనే కరెక్ట్ అన్నప్పుడు స్టిల్ ద సేమ్ ఇమ్మెచ్యూరిటీ ఇస్ దట్. ఎలాగానే సాలిటరీలో డిల్యూషనల్ దట్ పార్ట్ ఆఫ్ ఇట్ అమేజింగ్లీ ఇట్ ఇస్. అండ్ దెన్ యూ కెన్ సీ దాంట్లో సాలిటరీ నుంచి చీకటి కొట్ల నుంచి బయటికి రాగానే సడన్ చేంజ్ ఇన్ యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ గై ఎస్ ఎ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్. మళ్ళీ మీరు కొంచెం ఇంకా చూసిన తర్వాత when he meets the victims and all, then it becomes more spiritual if you notice the arc of this guy. So that subtlety this kid brought in. So from a writer point of view, నాకు దాస్, సుశీల, ఎస్పీ వీళ్ళందరి క్యారెక్టర్స్ ఇష్టం. బట్ as a director, oh I love this guy. There are so many subtle things he's bringing it. కొంచెం పాపం రివ్యూస్ లో కూడా వీళ్ళిద్దరు బాగా చేస్తే అబ్బాయి కూడా బాగా చేస్తే కానీ వాళ్ళిద్దరు బాగా చేశారు అన్నప్పుడు నాకు కుదుక్కుంటుంది కొంచెం. అరే అసలు పాపం ఈస్ నాట్ గెటింగ్ ద రైట్ వ్యూ, ద సటిలిటీస్ పీపుల్ ఆర్ మిస్సింగ్. ఎంత సటిల్ ఇస్తున్నారు. డెఫినెట్లీ దట్స్ వాట్ నేను క్లోజింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాను కదా. యా ఇట్స్ లైక్ యూనో ఉరి శిక్ష ఆగిపోయింది అనగానే హీ జస్ట్ టర్న్స్ రైట్. అండ్ ఐ థింక్ యా ఐ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ అండి. అంటే మనకు లౌడ్ యాక్టింగ్ అలవాటు అయిపోయిన తర్వాత సటిల్ యాక్టింగ్ అర్థం కావట్లేదు. అంటే ఒక హ్యూమన్ ఎమోషన్ అనేది అరిచి చెప్పదు అనేది ఉంటుంది ఒక కళ్ళలో. అబ్బాయి కళ్ళండి ఎంత మంచి కళ్ళు అసలు ఎట్లా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక 20 years అబ్బాయి నుంచి 50 years దాకా అతని జర్నీ చాలా బాగా చేశాడు. అంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా తక్కువ షార్ట్ టైంలో మీరు ఫినిష్ చేశారు కదా. బహుశా ఒక సింగిల్ స్కెడ్యూల్ ఆర్ 2 schedules? అంటే సింగిల్ స్కెడ్యూల్ బట్ మధ్యలో గ్యాప్స్, సండేస్ అట్లా గ్యాప్స్. సో డిఫరెంట్ లొకేషన్ షిఫ్ట్ అవ్వడం. జైలు అంటే యాక్చువల్ జైలుకి వెళ్ళడం కర్ణాటకలో అట్లా అక్కడ ట్రావెల్ అట్లాంటివే. బట్ టిల్ ద మూవీ ఫినిషెస్ ఇట్స్ వన్ స్కెడ్యూల్ లాంటిది అది ఆల్మోస్ట్. కాబట్టి బహుశా అతను కంప్లీట్ గా ఇందులో ఉండిపోయాడా లేకపోతే ఇంపాసిబుల్ అండి అది తీసుకురావడం. నేను ఫస్ట్ నుంచి అందరు యాక్టర్స్ చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే నాకు మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు కావాలి అవైలబిలిటీ. వేరే ఫిలింకి వెళ్ళిపోవడము మళ్ళీ రావడం ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో నేను సీక్వెన్షియల్ గా షూట్ చేశాను కాబట్టి ఈ క్యారెక్టర్స్ సీక్వెన్షియల్ గా షూట్ చేశాను. చేసినందుకు బికాస్ ఐ నో దట్ ఇద్దరు కిడ్స్ కి లేకపోతే ఇంపాసిబుల్. దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఓ యా సీక్వెన్షియల్ చేసినప్పుడు వీళ్ళు యంగ్ గా ఉన్నారు, సో ఆ మూడ్ లోకి వెళ్ళిపోయినారు ఇద్దరు ఈజీగా. తర్వాత ప్రెగ్నెంట్ అంటే హౌ మచ్ ఎ కిడ్ విల్ పానిక్ when she is like 18. సో ఆమెదేంటి దెన్ షీ నేను ఇప్పుడు ఇది కదా దానికి ఇంబర్స్ అయిపోవడం. ఆ అబ్బాయి కూడా అరే నాకు ఇంత షాక్ అసలు ఇప్పుడు ఆడదు ఏదో ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నా ఏది. సో మళ్ళీ క్రైమ్ తర్వాత అరే ఇంత చేసేము. అండ్ ఇక్కడ ఈమె కూడా పాపనిచ్చేస్తుంది. హౌ ద మెచ్యూరిటీ ఆఫ్ ఇట్. వీళ్ళకి ఆ ఫేజెస్ లో వెళ్ళడానికి ఈజీ అయింది. అండ్ దెన్ దే జస్ట్ న్యాచురలీ వెంట్ ఇన్ అండ్ ద డైరెక్షన్ టు దెమ్ వాస్ you tap into your emotion and whatever comes I'll just shoot it. Most of it first shot very rarely second shot, third shot because honestly whatever it comes I'll capture it. And there is no dubbing. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడిండ్రు అది రికార్డ్ చేసి పెట్టడమే. So that's why I tried let them, like I was honest in writing, let them be honest in their acting, whatever they feel naturally let me capture that. Definitely అబ్బాయి చాలా బాగా చేశారు. అంటే for his age అండ్ హిస్ ఎక్స్పీరియన్స్, అసలు ఎక్స్పీరియన్స్ ఏమి ఉన్నట్టు కూడా లేదు కదా. జీరో ఎక్స్పీరియన్స్. స్ట్రగుల్ అవుతున్నాడు ఆడిషన్స్ అంతా. చాలా పెద్ద పెద్ద హీరోల పిల్లలు ఫస్ట్ సినిమాలు నేను చూశాను, వాళ్ళకు బేసిక్స్ ఆఫ్ యాక్టింగ్ కూడా లేని సినిమాలని మన మీద రుద్దేశారు. కంపారిటివ్లీ దిస్ గై 100 times ఎక్కువ చేశారు. ఒక్కటి యాడ్ చేయాలి మ్యామ్. నాకు ఈ అబ్బాయి మీద కొంచెం డౌట్ ఎందుకు ఉంటుంది అంటే
See, I didn't know his family, rich, అది ఇది అనేది నాకు I didn't know any of these things, but I was told that a business family గుంటూరు నుంచి వస్తారు సంథింగ్ అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ కూడా లేదు, బట్ I sat with him and said like, it's not your lived experience. అవును. ఓకే, ఐ అండర్స్టాండ్ దట్. ఈ అబ్బాయి కూడా అసలు రోల్ లేదు కాదు మ్యామ్, ఇంకొకరు రావాలి, వాళ్ళ లాస్ట్ మినిట్లో అయిపోయింది. దెన్ ఐ వాస్ రిలక్టెంట్ అండ్ మిస్ అవ్వడం ఇతనికి వచ్చింది ఆపర్చునిటీ. Okay. అమ్మాయికి కూడా సమ్మన్ ఎల్స్. సో ఇట్స్ ఫేట్ థింగ్. వాళ్ళకి లాటరీ అసలు ఈ రోల్స్ రావడం, అవును. వాళ్ళు మంచిగా చేయడం నా లాటరీ. True. ఇంపాసిబుల్ అవును. కొత్త పిల్లలు అట్లా చేయగలడం, అవును. అట్లా జస్ట్ ఇట్స్ లక్ థింగ్ అని మ్యామ్ అక్కడ అంతే. ఈ అబ్బాయికి పిలిచిన సరే లివ్డ్ ఎక్స్పీరియన్స్ కాదు, బట్ డూ యూ హ్యావ్ ఎంపతి టువర్డ్స్ దిస్ క్యారెక్టర్? Yeah. ఓకే, అది లేకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా, నేను ఎంత కష్టపడ్డా అవ్వదు. సో నేను నిన్నేం ఫోర్స్ చేయట్లేదు కదా రోల్ చేయొద్దని. చేయమని. సో అంటే మనకు కూడా చెప్పినా మ్యామ్, కొన్ని బయాసెస్ మనకు కూడా ఉంటాయి. అవును. అందరికీ ఉంటాయండి దిస్ bias కిడ్ లేకుండా. ఈస్ రిచ్ అండ్ ఆల్ దట్, మైట్ నాట్ బి ఏబుల్ టు డూ అనేది నా ఫస్ట్ మైండ్ లో వస్తుంది. వస్తుంది. అవును. బికాస్ వాడికి ఏం కష్టాలు తెలిసి ఉంటాయిలే అనేది, అది కూడా ఒక బయాసే కదా. అవును. మన ప్రాబ్లం ఏంటంటే ఐ సమ్ టైమ్స్ గో అవుట్ అండ్ సెడ్ హౌ ఐ వుడ్ హావ్ థాట్ అనేది. ఇది మనకు తెలియదు కాబట్టి నాకేం బయాసెస్ లేవు అనుకుంటాం, కానీ Yeah. చిన్నవే కావచ్చు, దీంతో ఏమి హామ్ అవ్వట్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ సంథింగ్ ఎల్స్ మ్యామ్, అవును. అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ గో ఆన్ వెన్ వీ మేక్ ఎ డెసిషన్. అవును. So then I said like, but then his attitude, amazing attitude. Sir, because he's a sweet kid, he could get into those things, though he didn't experience any of it naturally. Yeah. So that is luck ante. Yeah. సో సినిమా చూసే వాళ్ళ కోసం కొన్ని వదిలేయాలి కాబట్టి నేను దెర్ ఆర్ పర్టికులర్ సీన్స్ అండి. మీరు గట్టర్ క్లీనింగ్, ఐ మీన్ టాయిలెట్ క్లీనింగ్ ఇన్ ద జైల్, అవన్నీ కూడా ఐ థింక్ మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ నుంచి అబ్బాయి ఇచ్చుంటే ఆ సీన్స్ అబ్బాయి ఎలా చేశాడనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఐ హర్డ్ మీరు ముందు చేసి చూపించి అబ్బాయికి. Exactly. Yeah. అదే చెప్పబోతున్నా నేను. See if you, అది ఇంకొకటి ఏంటంటే మేము నార్మల్ టాయిలెట్స్ కూడా కాదు, క్లాగ్డ్. they have been clogged for like 6 months or 1 year, the whole toilets, because it was an actual prison, and that part of it people బట్ are not సినిమాలో using it. చూపించేవన్నీ అవన్నీ ఊరుకే వేస్తారు కానీ నిజం కాదు అవన్నీ. How will you get the experience when you're not, the stench is not there? ఐ నో. So I'm like, the stench is there, I want to do it there, right? But I can't ask actor, నేను దూరం నుంచి ఉండి కెమెరా నువ్వు వెళ్ళి చెయ్యని అనలేను. అవును. అండ్ ఫస్ట్ నేను దూరం కొంచెం పక్కన ఉన్నా, బట్ హీ వాస్ నాట్ స్క్రేపింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకంటే అందరికి అలవాట్లేదు కదా, ఎప్పుడు బాత్రూమ్ ఎప్పుడు చేయలేదు కదా. ట్రూ. నేను చేసిన ఇప్పుడు చేసుకో కామన్ కదా మ్యామ్. మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి మీరు చేస్తారు. దిస్ ఇస్ నాట్ హౌ యూ స్క్రేప్ ఇట్. Uh, Then I showed him. So Okay. the sweetness of this kid is he listens and he understands, and then he does it in his own way. I don't force him to do my way or something, ఓకే. but I just explain him. సో మీరు టాయిలెట్ క్లీన్ చేసి చూపించి చూపించి దాన్ని కంపు కొడుతున్న ఏరియా స్టెంచ్ అసలు నార్మల్ గా లేదు. అది దాన్ని మీరు ముందు క్లీన్ చేసి అబ్బాయితో చేయించారు. బట్ లేకపోతే ఆ అబ్బాయికి రోజు చెయ్యాలి, నువ్వు ఇన్ని నెలల నుంచి చేస్తున్నావు అనే ఫీలింగ్ ఎట్లా వస్తుంది మ్యామ్? అది ఆనెస్ట్ గా రాదు. రాదు. మీరు రీక్రియేట్ చేసేసి అది ఉన్నట్టు చూపించి ఇది అని అంటే కూడా ఇట్ విల్ సీమ్ ఆర్టిఫిషియల్. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఇలా ఉంటుంది. ఏళ్ల తరబడి చేస్తున్నప్పుడు అతను సైలెంట్ గా ఎండ్యూర్ అవుతాడు కదా దానికి. సో ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి మ్యామ్. ఇంకొక ఫ్రెండ్ ఒక ఆమె చూసింది హస్బెండ్, నేను సార్ ఆ టాయిలెట్ సీన్ అది నాకు అంత నచ్చలేదురా, బికాస్ టూ ఎక్స్ప్లిసిట్గా ఉంది నువ్వు చెప్తున్నది, ఆ డైలాగ్ కానీ అది కానీ. లాట్ ఆఫ్ టైమ్ సటిలిటీ వర్క్స్ బెటర్ అన్నది. నేను 100% కరెక్ట్. అండ్ దెన్ ఐ సెండ్ హర్ ఎ వీడియో. ఓకే, దట్స్ ద హోల్ పాయింట్ వేర్ సటిలిటీ ఆల్వేస్ విన్స్ ఓవర్ లౌడ్నెస్. And then she watched the video and said, Raja, I had no clue. ముందు ఈ ట్రూత్ వర్సెస్ ఫిక్షన్లో నేను ఒకటి చెప్పడం మేము మర్చిపోయినా మేము. కొన్ని ఏంటంటే వేరే దగ్గర ట్రూ ఇన్సిడెంట్స్, అవి వీళ్ళ లైఫ్లో ఏం జరగలేదు కానీ అవి తెచ్చి ఇక్కడ పెట్టడం. వన్ సచ్ ఇన్సిడెంట్ ఈస్, ఈ రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇది పెట్టాల్సిన ఒక రీజన్ ఎందుకు వచ్చిందనంటే, కొన్ని ప్రిజన్స్లో క్యాస్ట్ బేస్డ్ లేబర్ డివిజన్ ఉంది. చాలా ప్రిజన్స్ లో ఉంది దేశంలో. సో ఒక ఆమె శాంత జర్నలిస్ట్, సో షీ వెంట్ అండ్ డిడ్ ద రీసెర్చ్ ఫర్ ఎ స్టోరీ. ఇన్ని ఇయర్స్లో కూడా ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వన్ జర్నలిస్ట్ మేడ్ ఎ స్టోరీ అండ్ దెన్ హౌ మచ్ ఇంపాక్ట్ చేయాలి.
బట్ కొంతమంది అట్లా జరిగిందా, నువ్వు ఎగ్జాజరేట్ చేసేవా? మా అది క్లాస్మేటే ఎలా? చెప్పింది కదా మ్యామ్, ఎందుకు అది అవసరమా టాయిలెట్, నువ్వు టూ మచ్ ఇది అని. ఓకే, బట్ దెన్ వెదర్ ఇట్ ఈస్ 1 కేస్, 100 కేసెస్, 1000 కేసెస్ ఆర్ హౌ మెనీ ప్రిజన్స్, బట్ ఈ ఏజ్లో ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఇది కూడా ప్రిజన్ మాన్యువల్లో ఈ క్యాస్ట్లు ఇది చేయొచ్చు ఇట్లా అని రాసుకున్నారు అని అంటే, ఐ మీన్ హౌ ఇన్సల్టింగ్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ వీఆర్ ఇగ్నోరింగ్ ఇట్. అవును. మనం పట్టించుకోవట్లేదు, ఇది చేయట్లేదు. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దట్ హోల్ పోర్షన్ ఆఫ్ ద ప్రిజన్ థింగ్స్ పెట్టడానికి మేము. ఎందుకంటే అప్పటికి ఇంకా జడ్జిమెంట్ రాలేదు సుప్రీంకోర్టు. అవును. నేను రాసినప్పుడు కానీ మేము మూవీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా రాలేదు. సినిమా తీసినప్పుడు కూడా లేదు. సినిమా తీసినప్పుడు 1 monthకో ఇప్పుడు వచ్చింది. దెన్ వీ సార్ అరే మన పాయింట్కి జడ్జిమెంట్ వచ్చేసింది అని. బట్ ఐ సెడ్ దట్స్ ఓకే. సుప్రీంకోర్టులో వచ్చింది వచ్చింది జడ్జిమెంట్ judgment. సంబంధించి అటువంటి సెగ్రిగేషన్ ఉండకూడదు అని కాస్ట్ వైజ్. సో వచ్చినప్పుడు అందుకని ఎన్ క్రెడిట్లో అయిపోయింది లాస్ట్ ఇయర్ అని నాకు తెలుసు. 25లో వస్తుంది, 24లో అనేది. బట్ అప్పుడు మోటివ్ ఏమి ఉండేది అని అంటే అసలు మనకు అసలు ఇట్లా ఉంటుంది అని కూడా తెలియదు. అండ్ ఈ మొక్క తెల్లి చెప్పం. అండ్ దర్ వర్ లైక్ క్యాస్ట్ బేస్డ్ డివిజన్ అండ్ క్యాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్. ఇప్పుడు తమిళనాడులో, సౌత్ తమిళనాడులో ఉన్న దాంట్లో దట్స్ ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ బ్లాక్, ఈ బెరాక్, ఈ కాస్ట్ వాళ్ళు ఇది బెరాక్. సో ఐమ్ లైక్ క్యాస్ట్ లేదు అని అంటారు అందరూ. ఇక్కడ క్యాస్ట్ బేస్డ్ మీద ప్రిజన్లో ఉంది వీళ్ళు వాళ్ళ వాళ్ళ మాన్యువల్లో తమిళనాడులో ఈ పర్టికులర్ కోడ్. సో ఇప్పుడు అది రియల్ ఇన్సిడెంట్. బట్ అట్లాంటివి నేను కొంచెం దీంట్లో తీసుకురావడం, ఇంకెక్కడ జరగడం. సో ఇక్కడ వీళ్ళకి జరిగిందా అంటే అది. సో ఇట్లాంటిది ఫిక్షన్ మేము. సో ఇప్పుడు ఏమైందంటే తమిళనాడులో దే వెంట్ టు ద హైకోర్ట్. ఎవరో వేసారు హైకోర్టులో. ఈమె వేసిందా, నాకు ఈ జర్నలిస్టా ఇంకొకరు తెలియదు మ్యామ్. బట్ వేస్తే ద హైకోర్ట్ సెడ్ యా మేనేజ్మెంట్ కోసం ఈజీగా ఉండడానికి ఇదని. సో నా పాయింట్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్స్ క్వశ్చన్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. మ్యామ్ ఎవ్రీ వన్ హ్యావ్ టు క్వశ్చన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ముందు ఎరా ఆఫ్ ద జడ్జెస్ పాసింగ్ జడ్జ్మెంట్స్ అవి అయిపోయినాయండి. బికాస్ ద వరల్డ్ ఈజ్ ప్రీ ఏఐ, పోస్ట్ ఏఐ. ముందేంటంటే షార్ట్ టర్మ్ మెమరీ ఉంది అందరికీ, అందరు మర్చిపోవడము ఇది. నౌ ద జడ్జెస్ క్యాన్ డూ దాట్ బికాస్ ఇట్స్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ అండ్ ఇన్ ముందులాగా మర్చిపోవడము న్యూస్ పేపర్లో లేదు. ఏఐ విల్ టెల్ దిస్ జడ్జ్ ఫాల్టెడ్ ఇన్ దిస్ జడ్జ్మెంట్ అనేది ఏ చెప్తుంది, మనం చెప్పము. మనం చెప్తే ఎవరు వింటారు మ్యామ్? బట్ దట్ విల్ బీ ద ట్రూత్ లేటర్. సో నేను ఇదొకటి మ్యామ్. ప్లస్ వేరే గవర్నమెంట్ పేర్లు చెప్తే మా గవర్నమెంట్లో లేదు అని. దెన్ ద సుప్రీం కోర్ట్ రెడ్ అవుట్ ద మాన్యువల్స్. ఈ పర్టికులర్ సబ్ క్యాస్ట్, ఇన్ షెడ్యూల్ క్యాస్ట్ విల్ క్లీన్ ద టాయిలెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మీరేమో మీ దాంట్లో లేదంటున్నావు, మరి మాన్యువల్లో ఇవన్నీ ఎట్లా ఎందుకు ఉన్నాయి? రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ. సో కొన్నిట్లలో ఉంది, లేదు, ఫోర్స్ ఇవన్నీ ఉన్నాయి. తమిళనాడులో సెగ్రిగేషన్ ఉంది. అక్కడ సెగ్రిగేషన్ ఆఫ్ బరాక్స్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్. వర్క్ కూడా ఉందేమో తెలియదు, బట్ అక్కడ సెగ్రిగేషన్. అక్కడేమో వర్క్ కూడా అలాగే ఉంది. ప్లస్ ఒక పర్టికులర్ క్యాస్ట్ నిజంగానే ప్రాబబిలిటీ ప్రకారంగా ఈ పర్టికులర్ క్యాస్ట్ ఎక్కువ దొంగలు అనుకుందాం మ్యామ్. బట్ అఫీషియలీ దే రోట్ ఇట్ యాజ్ ఆ క్యాస్ట్ రాగానే హ్యాబిచువల్ అఫెండర్స్. మేబీ 20% ఆర్ నాట్. మరి నవ్ యూఆర్ లేబులింగ్ ద హోల్ వన్, దెన్ దే విల్ బి లైక్ అట్లనే వచ్చింది కదా అన్నట్టు ఇట్ విల్ కంటిన్యూ. సో జడ్జ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, సెగ్రిగేషన్ ఇక్కడ తమిళనాడులో ఉన్న కోర్టు అండ్ ఇవి ఇప్పుడు వరకు జరగడం ఇది. సో నేను అక్కడ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే 2024లో ఇట్లుంది సర్ప్రైజింగ్ అని. 2024లో చాలా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించిన తర్వాత వాటిని క్లీన్ చేయడానికి అక్కడ ఆ స్కూళ్ళలో చదివే దళిత్ పిల్లల్ని లేదా వాళ్ళ పేరెంట్స్ని పిలవటం కూడా ఉంది. 25 ఐఎమ్ టాకింగ్. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి తెలియకపోవడమే ఒక ఇగ్నోరెంట్ థింగ్. తెలిసినా కూడా లేదు అక్కడ అసలు ఇప్పుడు ఎక్కడ ఉంది అది ఇది అనుకోవడం. ఇట్స్ లైక్ డిల్యూజనల్ అండ్ వీ డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ ఇట్. సో అండ్ ప్రూఫ్స్తో ఉన్నది కాబట్టి యాజ్ ఎ సెడ్ మ్యామ్, నేనేమి దీని సెన్సేషన్ అక్కడ ఇక్కడ జరగకపోవచ్చు, ఇది ఇళ్ళ దగ్గర జరగలేదు. అక్కడ అన్నీ ఆ కేసు అంతా ఫాలో అయ్యి మాన్యువల్స్ చదివి అవన్నీ చేసి తర్వాత పెట్టిన ఇది. బట్ మైట్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దిస్ ప్రెజెంట్. జనరల్గా చెప్తున్నా మ్యామ్, సో దట్ పీపుల్ విల్ సే ఈ పర్టికులర్లో వీళ్ళకి అయిందా ఇదా. లేదు, అట్లా ఎప్పుడు ఉండదు కదా సినిమాల కథలో. ఎప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ని ఒక చోట ఇక్కడ వీళ్ళ దాంట్లో డెఫినెట్గా అది ఐ అండర్స్టాండ్. ఐ థింక్ మనం చాలాసేపు మాట్లాడుకున్నాం, బట్ ఐ స్టిల్ హ్యావ్ క్వశ్చన్స్. ఒకటి, ఈ సినిమాని మంచి కోర్ట్ రూమ్ డ్రామాగా చేసే అవకాశం ఉండింది. ఐ డోంట్ నో వై యూ డిడ్ డూ దాట్.
యా వై అసలు ఇది కోర్ట్ రూమ్ డ్రామా అస్సలు కాదండి. ఐ నో ఇట్స్ కాదు. అబౌట్ దీస్ టూ పీపుల్స్ జర్నీ. కోర్ట్ రూమ్ డ్రామా వాడుకున్నది నేను ఒకటే ఒక రీజన్కి మ్యామ్, ఏంటంటే ఆడియన్స్ చూపించడానికి. వీళ్ళకి చుండూరు వాళ్ళకి జరిగినప్పుడు లోవర్ కోర్ట్ ఏం శిక్ష ఇచ్చింది అంటే లోవర్ కోర్ట్ లైఫ్ ఇచ్చింది అనేది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ థింగ్ Right. కోర్టులో జరగడం. Right. బట్ ఇట్స్ నాట్ లైక్ ఎ డ్రామా వేర్ దే ఆర్ డూయింగ్ ఇట్. నెక్స్ట్ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు లోవర్ కోర్టు ఏమి ఇచ్చింది, ఓకే డెత్ ఇచ్చింది, డెత్ సెంటెన్స్. తర్వాత హైకోర్టులో వాళ్ళు వెళ్తారు, హైకోర్టులో వెళ్ళిపోతారు, హైకోర్టులో వీళ్ళంటారు. సో దీస్ ఆర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్. కానీ దీంట్లో ద మూవీస్ నాట్ అబౌట్ కోర్ట్ రూమ్ డ్రామా. ఆ కోర్ట్ రూమ్ డ్రామా ఎఫెక్టివ్గా చూపించవచ్చు, లేకపోతే దాని డ్రామా కొన్ని దీంట్లో మిస్టేక్స్ కూడా ఉన్నాయి మ్యామ్. బట్ ఏంటంటే ఏమైపోయిందని కోర్ట్ అంటే ఎట్లా ఉండాలి అనేది ఒక స్టీరియో టైప్ అయిపోయింది కాబట్టి, లేకపోతే మళ్ళీ డాక్యుమెంటరీ ఇది అంటారు కాబట్టి ఆ రాంగ్ ఉన్నా కూడా రెగ్యులర్ సినిమాల్లో చూపించాల్సి వచ్చింది కొన్ని. Right. బట్ డ్రామా పాయింటే లేదు. కానీ ఒక్కటి ఏంటంటే ఒకటి వేర్ డెత్ సెంటెన్స్ అక్కడ కొంచెం డ్రామా ఉంది కాబట్టి పెట్టాల్సి వచ్చింది. కాకపోతే అక్కడ ఈ మన గవర్నమెంట్ తరఫు నుంచి లాయర్ ఈ గోస్ అండ్ క్వశ్చన్స్ దెమ్, బట్ దట్స్ నాట్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ in the actual court. అవును. They can question the other witnesses that come. They don't come to these two people and question. But that's how all the films are done. అక్కడ ఏంటంటే దో ఇట్స్ రాంగ్, అక్కడ కొంచెం డ్రామా కోసం ఇది రాంగ్ చెప్పడం, అక్కడే కొంచెం డ్రామా బికాస్ డెత్ సెంటెన్స్ రైట్ అది. బట్ ద పాయింట్ వాస్ నెవర్ టు డూ ఇట్ ఎస్ ఎ కోర్ట్ రూమ్ డ్రామా ఆర్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. లోవర్ కోర్టులో ఏమైంది, హైకోర్టులో ఏమైంది, జస్ట్ టు షో ద కాంట్రాస్ట్ ఆఫ్ జడ్జ్మెంట్స్ అంతవరకే. అండ్ ఆ ప్రిజన్ రిఫార్మ్స్ ఎందుకు, వై? ప్రిజన్ రిఫార్మ్స్ చాలామంది ఇనీషియల్ ప్రివ్యూస్ చూసినప్పుడు కూడా అక్కడ మాకు కొంచెం డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుంది తీసేది ఇది అంటే, నేనేమంటా మ్యామ్, గవర్నమెంట్లో కానీ బ్యూరోక్రసీలో కానీ వాళ్ళ వర్క్ మంచి పనులు చేయొద్దని ఏమి ఉండదు మ్యామ్. బట్ దే విల్ బి వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ సో మచ్ అయిపోయి ఫ్యామిలీ వర్క్ ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు. సో గోయింగ్ బియాండ్ దర్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక వీకే సింగ్ అక్కడ అక్కడ కిరణ్ బేడి చేసింది థియేటర్లో మోర్ ఆఫ్ ఎ పనిష్మెంట్ వేస్తే హౌ దీస్ పీపుల్ టేక్ ద పనిష్మెంట్స్ అవును. టు గెట్ దర్ బెస్ట్ వర్క్ ఇన్ దర్ లైఫ్. True. అది ఎంత ఇన్స్పిరేషనల్ మ్యామ్. ఒకటి వేస్తే వాళ్ళకు ఆఫీసర్స్ ఇది ఇంతే ఉంటుంది మ్యామ్ అని చెప్తారు వాళ్ళు. ఎందుకు ఉంటుంది? 1% విల్ క్వశ్చన్, నేను చేస్తా. వాళ్ళు ఓడిపోని మ్యామ్, చేస్తా అనే దానికోసమే మనము ఇట్స్ కమెండబుల్. రైట్ రైట్. డజంట్ మ్యాటర్, లెట్ దెమ్ ఫెయిల్. ఇప్పుడు నేనున్నా ఇది ఒక ట్రై చేసిన, ఫెయిల్ అవుతా కావచ్చు, బట్ ద అటెంప్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఏ ఛాలెంజింగ్ దిస్ థింగ్. ట్రూ. సో షీ కుడ్ డూ 2 yearsలో. దానికన్నా ముందు 40-50 వాళ్ళు ఏం చేయలేదని ప్రెడిసెసర్స్. దే డిడ్ వాట్ దే వర్ సపోజ్ టు డూ. దిస్ లైడీ డిడ్ మోర్ దెన్ వాట్ షీ సపోజ్ టు డూ. దెన్ ఓన్లీ యుల్ సీ ద చేంజెస్. లేకపోతే అంత ఓకే ఉంటుంది. ఇక్కడ వీకే సింగ్ అనే ఒక అతను వచ్చి, బీనా మ్యామ్ ఏమో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సైకాలజీ, ఫస్ట్ విమెన్ రిజిస్ట్రార్. ఆమె అక్కడ నుంచి వచ్చేసి ఎయిడ్స్ పేషెంట్స్కి అక్కడ చేస్తున్నప్పుడు ఎక్కడో కలిసి ఉంటారు ఏదో, నువ్వు ఇది చేయండి అంటే నా సబ్జెక్ట్ కాదు అది. దెన్ ఆల్సో హీ పర్సువేడెడ్ హర్, బ్రాట్ హర్ దేర్. ఓకే, ద ఓన్లీ స్లైట్ రిగ్రెట్ ఇస్ వికే సింగ్ సర్స్ నేను కలవలేకపోయినప్పుడు. సో ఐ కుడ్ నాట్ బ్రింగ్ హిమ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆర్ పుట్ హిమ్ ఇన్ ద ఎండ్ క్రెడిట్ బికాస్ ఐ హావ్ నాట్ మెట్ హిమ్ హౌ హీ వర్క్డ్ అది అని. బట్ ఐ నో దట్ బీనా మ్యామ్ మీద కాన్సన్ట్రేట్, బట్ హీఈస్ ద రెస్పాన్సిబుల్ గాయ్ పిలవడానికి. సో మేబీ ఐ షుడ్ హ్యావ్ ఐమ్ నాట్ గివెన్ హిమ్ దట్. బట్ ఇట్లాంటి వాళ్ళు అప్పటి వరకు నడిపించే ప్రిజన్ రిఫార్మ్స్ అందరు కూడా వాళ్ళు వెయ్యాలి లోపల మన పని అయిపోయింది అట్లా. బట్ ది పీపుల్ లైక్ దిస్ థింక్ నో వీ హ్యావ్ టు రిఫార్మ్. అండ్ ఇతను బీనా మేడం తీసుకొని వచ్చి, బీనా మేడంది నేను మూవీలో చూపించిన తర్వాత క్రెడిట్ ఇచ్చిన, బట్ హీఈస్ మోర్ ఐ మీన్ హీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ క్రెడిట్ ఫర్ బ్రింగింగ్ హర్. సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు మ్యామ్, వర్క్ కాకుండా దే గో బియాండ్, అప్పుడే రిజల్ట్స్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. బట్ అది చాలా కష్టము, ఫ్యామిలీకే టైం ఇవ్వలేరు, అంత స్ట్రెస్ ఉంటుంది మ్యామ్ ప్రిజన్ ఆఫీషియల్స్కి. 24/7 స్ట్రెస్ పాపం వాళ్ళకి. సో ఇతను ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు 12 years ఈమె ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్, సరే ఇట్లా చేస్తామని మళ్ళీ మార్చుకుంటూ 12 years షీ డింట్ టేక్ ఎ పెనీ ఫ్రమ్ ద గవర్నమెంట్. పెట్రోల్కేం తీసుకోమన్నా కూడా తీసుకోలేదమ్మా, ఎందుకంటే తీసుకుంటే మళ్ళీ మీరు నన్ను అడుగుతారు నా టైం ఎందుకు రాలేదంటారు. అండ్ 24 hours షీ స్పెండ్స్ దేర్. నౌ షీ గోస్ టు తిహార్, అక్కడ ఇక్కడ, వాట్ అన్ ఎనర్జీ. సో నేనేమన్నానంటే నా ఆబ్జెక్టివే ప్రిజన్లో ఎవరో ఒక్కరైనా ఇన్స్పైరింగ్ కనిపిస్తుందేమో ఇది. బయట 13 to 21 పిల్లలకి అరే ఒక్క అమ్మో అక్కడికి మాత్రం పోవద్దు ఎక్కడికి వెళ్ళినా అనేది ఒక్కరికైనా అనిపించని, ఇద్దరు కనిపించని. సో ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఇది డాక్యూ డ్రామా అని అనుకున్నా, ఇది చేయబట్టి బోరింగ్ అనుకున్నా, ల్యాగ్ ఇవన్నీ విన్నా కూడా నేను అన్నిట్లో కాంప్రమైజ్ అవుతాను. అన్నీ కట్ చేసిన మేము సాంగ్స్ అది ఇది అంటే 3 చరణాలు ఉండేవి, ఒక చరణం అట్లా ఇట్లా అన్ని కాంప్రమైజ్లు. కానీ ఈ ఒక్క దగ్గర ప్లీజ్
Yeah. దట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ Yeah. ఇస్ ప్రిజెంట్ రిఫార్మ్స్. రైట్. అండ్ చాలా తక్కువ మంది ఇంత మంచి మంచి వర్క్ చేసిండ్రు. లెట్ మీ గివ్ సమ్ ట్రిబ్యూట్ యాజ్ ఏ లైక్ బీనా మ్యామ్కి, వీకే సింగ్ సార్ లాంటి వాళ్ళు. ఇంత నేను ఇద్దరు ముగ్గురితో నడవదు కదా మేము, అక్కడ ఇంకెంతో సఫర్స్ అవి. బట్ లెట్స్ జస్ట్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళ లైఫ్ డెడికేట్ చేసేసిండ్రు ఈ కాజ్కి. రైట్. సో అట్లీస్ట్ ఇంతవరకు డాక్యుడ్రామా అనుకున్నా పర్వాలేదు, డాక్యుమెంటరీ లాగా తీసినా తిట్టినా పర్వాలేదు. బట్ దట్స్ వై ఐ మేడ్ ద ఫిల్మ్, సో ఐల్ కీప్ ఇట్. దట్స్ యువర్ బర్డెన్ టు క్యారీ. అందరం క్యారీ చేస్తాం కదా అలాంటి బర్డెన్స్ కొని. మీరు అది సినిమాలో కూడా క్యారీ చేసి. అయితే మీరు ఓ మాట అన్నారు కదా, బయట పిల్లలు చూస్తే చాలు అనేది, లేదా కొంతమంది ఎవరైతే శిక్షలు పడిన వాళ్ళు చూసినా చాలండి. బట్ నేను దానికి ఒకటి ఏం యాడ్ చేస్తారంటే, ఈ జైల్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, సూపరింటెండెంట్స్, జైలర్స్, వాళ్ళలో చూసి ఒక్కళ్ళు మారినా చాలు, దట్ విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే చాలాసార్లు జైల్స్లో ఏముంటుందంటే, వీడు తప్పు చేసి వచ్చాడు, వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఎందుకు వాడిని మనం మంచిగా చూడాలి అనే ఒక యాటిట్యూడ్ చాలా మందికి ఉంటుంది. అసలు ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏంటంటే మ్యామ్, ఐ కాల్డ్ ఆల్ ఆఫ్ ద ప్రిజన్ అఫీషియల్స్. వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు కదా మ్యామ్. 1-2-3 months నేను కంటిన్యూస్గా పర్చేజ్ చేసి తీసుకొని వచ్చిన. బట్ దెర్ వర్ 1 సెల్ఫిష్ రీజన్ ఆల్సో. బట్ ఐ క్యాంట్ ఆస్క్ దోస్ ఫేవర్స్ అన్లెస్ వాళ్ళు సినిమా చూస్తే తప్ప. సినిమా చూసిన తర్వాత నచ్చితే దెన్ నేను అనొచ్చు, మ్యామ్ నాకు హెల్ప్ చేయండి అని. సో డీజీ దగ్గర నుంచి స్టాఫ్ అందరు వచ్చి, వాళ్ళ లోవర్ లెవెల్ స్టాఫ్ కూడా వచ్చాను. ద హోల్ ప్రిజెంట్ డిపార్ట్మెంట్, మేజర్ పీపుల్, 50 people దే లవ్ ద ఫిల్మ్. కానీ దాని తర్వాత మ్యామ్ వీళ్ళు మెయిన్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఆఫీసర్స్. నెక్స్ట్ రంగ్ ఆఫ్ యాక్చువల్ వర్క్ చేసే ఉంటారు కదా మ్యామ్, వీళ్ళు ప్రిజన్ గార్డ్స్ కావచ్చు, వాళ్ళు దే కేమ్ సార్. మేము రాటు తెలిపే ఉన్నాం. అసలు మా లాంటి వాళ్ళని కదిలించడం మాత్రం ఇది ఇస్ అన్ అమేజింగ్ ఎఫర్ట్. సెకండ్ థింగ్, ఫ్రమ్ టుమారో మేము వీళ్ళని వేరే యాంగిల్లో ట్రీట్ చేస్తాము. దెన్ ఐ సెడ్, నా ఒక పార్ట్ ఆఫ్ ద గోల్ ప్రిజనర్ సైడ్లో నుంచి వచ్చిన, నేను అసలు ఈ పార్ట్ కూడా ఆలోచించలేదు మేము. లైక్ నేను ఆలోచించాను సినిమా అఫీషియల్స్ కూడా. నేను ఆలోచించింది ప్రిజనర్స్ అక్కడ ఒకరికి ఇన్స్పైరింగ్ అని పర్వాలేదు, బయట వాళ్ళు లోపల ఉండడానికి ఆ యంగ్ ఏజ్లో ఇది నా టార్గెట్ ఆడియన్స్. రైట్. బట్ ప్రిజన్ అఫీషియల్స్ కూడా మారితే బాగుంటుంది అనే యాంగిల్ నేను ఆలోచించలేదు యాక్చువల్లీ. అంటే దాంతో ఇన్స్పైర్ అవుతారు అని. వెన్ దోస్ గైస్ సెడ్, రేపటి నుంచి మేము వీళ్ళని ట్రీట్ చేసే పద్ధతే వేరే ఉంటుంది మాకు ఇప్పుడు రేపు అని అంటే, దెన్ ఐ సెడ్ వావ్, అసలు అప్పుడు వాళ్ళ ప్రివ్యూస్, దట్ వాస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ హోల్ ఫిల్మ్. ఐ థింక్ దిస్ షుడ్ బి ద క్లోజింగ్ పాయింట్ ఆఫ్ అవర్ డిస్కషన్ ఆల్సో ఫర్ టుడే. ఎందుకంటే మీరు మళ్ళీ చాలా సినిమాలు తీయాలి, గోస్ట్ అయిపోకుండా మళ్ళీ మనం మాట్లాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే సినిమాల్లోకి ఇంత పర్స్పెక్టివ్ తీసుకొచ్చేవాళ్ళు, ఇంత ఆలోచన తీసుకొచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు ఆ మాట చెప్పారు కదా, నేను ఒక ప్రిజన్ ఎంప్లాయీ మారినా చాలనుకున్నాను, మీరు 50 ప్రిజన్ ఎంప్లాయీస్ చేంజ్ అవుతున్నారు అని చెప్పారు. దట్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది సినిమాలు అంటే చూసి మర్చిపోవాలి, ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలని. బట్ కళకు ఒకటే ఉంటుందండి, ఇట్ హ్యాస్ టు చేంజ్. అదర్వైజ్ దెర్ ఇస్ నో పర్పస్ ఫర్ ఎనీ ఆర్ట్, ఫిలిం, పోయం, ఏదైనా. ఐ థింక్ దిస్ ఫిలిం, ఈ సినిమా ఆ పని చేస్తుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ఇట్స్ ఫ్లాస్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం, విత్ ఆల్ ఇట్స్ ఫ్లాస్ ఐ లవ్ దిస్ ఫిలిం అండ్ ఐ థింక్ ఎవరు చూసిన వాళ్ళకి అది నచ్చుతుంది, ఓపెన్ మైండ్తో చూస్తే అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.